ఇప్పుడు అయితే సబ్జెక్టు దేవుని వాక్యం అది అలాగే ఉంటుంది. నేను సబ్జెక్ట్ మొదలు పెట్టినప్పుడు ఆ సబ్జెక్టు అప్పుడు టీవీల్లో మనకు కనబడుతూ ఉంటుంది. అప్పుడు వరకు కొంత ఇంట్రడక్షన్ అంటే సేవకులకు ఏదైతే ఇవ్వాలనుకున్నామో అది మీకు కూడా చెప్పడం ద్వారా బైబిల్ చదువుతున్న వారికి ఇది మేలుదాయకంగా ఉంటుంది, పెద్దలకు కూడా మేలుదాయకంగా ఉంటుంది. సో అందుకు జాగ్రత్తగా ఇంట్రడక్షన్ మీరు వినండి. మొట్టమొదటిది అసలు మన సబ్జెక్టు ఏంటి అనేది మనం చూసినట్లయితే ఫేస్ ద ఛాలెంజ్. పెద్దగా వచ్చిందా? అది మరీ అంత కిందకి పెట్టారంటే పెద్ద ఫేస్ ద ఛాలెంజ్, ఫేస్ మీదకి సవాల్ని పెట్టుకోవాలి. ఓకే, ఫేస్ ద ఛాలెంజ్, సవాళ్ళను ఎదుర్కొనండి. అనేక సవాళ్ళు మన ముందు కనబడుతూ ఉన్నాయి. సవాళ్ళన్నీ కూడా మనం ఎదుర్కొనే సమయం. ఎదుర్కోవడానికి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనందరం కూడా ఎదుర్కోబోతూ ఉన్నాం. మనందరం ఎవరు అండి? యుద్ధం వచ్చినప్పుడు ఎవరు వెళ్తారు యుద్ధానికి? సైనికులు ఇలాగుంటారా? ఇలాగుంటారు. అలా ఉండండి అందరూ. ఇప్పుడు హల్లెలూయా నేను చెప్పాను అనుకోండి, హల్లెలూయా అనాలి, అది సైనికులు. హల్లెలూయా సైనికుల్లాగా ఉన్నారు. ఎందుకంటే మనం సవాళ్ళను ఎదుర్కోబోతూ ఉన్నాము. ఇప్పుడు ఇంట్రడక్షన్ పార్ట్లోకి నేను వెళ్తూ ఉన్నాను మీతో మాట్లాడడానికి. రైట్, మనం దావీదుని గురించి, గొలియాతు గురించి దాన్ని ఏమంటూ ఉంటాం నార్మల్గా? సండే స్కూల్ కథ. ఏమంటామండి? సండే స్కూల్ కథగానే అది మిగిలిపోయింది. అందులో ఈరోజు మనం ఫేస్ ద ఛాలెంజ్, సవాళ్ళను ఎదుర్కోవడం ఎలాగా అనేది దేవుడు సంఘానికి ఇచ్చిన వర్తమానం. కానీ దాన్ని ఏం చేసామండి మనం? సండే స్కూల్ కథగానే ఉండిపోయాం. గొలియాత్ ఎలాగుంటాడు, దావీదు ఎలాగుంటాడు, అందరికీ వచ్చి కథ, పిల్లలతో మొదలుకొని పెద్దవాళ్ళ వరకు. కానీ దేవుడు సండే స్కూల్ కథగా అది ఇవ్వలేదు. సండే స్కూల్కి చెప్పాలి. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, సవాళ్ళను ఎదుర్కోవడానికి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గొలియాతు దావీదును చూపెడుతూ అనేక విషయాలు మనకు తెలియజేయబోతూ ఉన్నాడు. ఏ అధ్యాయాల్లో ఉంటాయండి ఇవి? 1వ సమూయేలు అంటే 14, 15, 16, 17 అన్నిటిలో ఉంటాయి. అయితే ఈరోజు మనం 17 గురించి చూద్దాం. కానీ దానికంటే ముందు 16వ అధ్యాయం కూడా చూద్దాం. అయితే ఈరోజు నేనేం చేస్తానంటే ఇంట్రడక్షన్ పార్ట్ తగ్గించకపోతే సమయం ఎక్కువ అయిపోద్ది. మనం సమయానికే ముగించాలి కనుక కొంత అవగాహన, ఎవరైతే బైబిల్ స్టడీ చేస్తున్నారో వారికి ఈ ఇంట్రడక్షన్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత 17వ అధ్యాయం సంఘం అంతటికి కూడా ఇంపార్టెంట్. అలాగని బైబిల్ స్టడీ మనం అందరం చేస్తున్నాం. డిసెంబర్ 31 కల్లా ఒక బైబిల్ అయిపోతూ ఉంది బైబిల్ చదవడం. ఓకే, ఇప్పుడు ఇక్కడ 16, 17 అధ్యాయాల్లో మనకు ఎవరెవరు కనబడుతూ ఉన్నారంటే సౌలు కనబడుతూ ఉన్నాడు, సమూయేలు కనబడుతూ ఉన్నాడు. మీరు చెప్పాలి మూడోది. అలా చెప్పకూడదు. నేను సౌలు కనబడుతున్నాడు, సమూయేలు కనబడుతున్నాడు, దావీదు కనబడుతున్నాడు అని మీరు చెప్ప. సైనికులు మీరు మర్చిపోయారు అప్పుడే, ఓన్లీ హల్లెలూయా అయితే మర్చిపోయారు. ఈ యొక్క 16, 17 అధ్యాయాల్లో
సౌలు రాజు, మొదటి రాజు కనబడుతూ ఉన్నాడు. సమూయేలు ప్రవక్త మన ముందు కనబడుతూ ఉన్నాడు. అలాగే నైట్ చెప్తారు, దావీదు కనబడుతూ ఉన్నాడు. ఓకే, ఇక్కడ సౌలు ఎలా కనబడుతున్నాడు? దేవుని చేత తృణీకరింపబడ్డాడు. మొదటి సౌలు, మొదటి దేవుని యొక్క ప్రజల యొక్క రాజుగా మరి ఉన్నటువంటి సౌలు తృణీకరింపబడ్డాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు తృణీకరింపబడ్డాడు అంటే అవిధేయత అతనిలో మనకి కనబడుతుంది. విధేయత లేనివాడుగా కనబడుతూ ఉన్నాడు. చిన్న గోత్రం నుంచి అంత గొప్ప స్థితికి దేవుడిస్తే విధేయత కలిగి భయభక్తులతో ఉండవలసినటువంటి వాడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే అవిధేయతను అక్కడ మనం ఆయనలో కనబడుతుంది. అవిధేయత తృణీకరింపబడ్డానికి కారణమవుతూ ఉంది. ఈ సమయానికి వచ్చినప్పటికీ సమూయేలు గొప్ప ప్రవక్త, కానీ అతను రిటైర్మెంట్ అయిపోయాడు. ఏమైపోయాడండి? రిటైర్మెంట్ అంటే వయసు అయిపోయింది. అలాగని రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా సౌలు ఉన్నంత వరకు కూడా అది శామ్యూయేలు ఉన్నట్లుగా మనకు తెలుసు. సో అప్పుడు డేవిడ్ అంట సక్సెసర్ అయ్యాడంట. ఎవరికి సక్సెసర్ అయ్యాడు? రాజరికానికి సౌలు కోల్పోయాడు. దానికి మళ్ళా దేవుడు అపాయింట్మెంట్ చేశాడు. ఎవరిని? దావీదుని. సౌలు యొక్క పట్టాభిషేకం వేరు, దావీదు యొక్క పట్టాభిషేకం వేరు. చాలా ఇంపార్టెంట్. పట్టాభిషేకం అనేది ఎవరినైనా పట్టాభిషేకం చేయొచ్చు, కానీ అభిషక్తుడుగా ఉండి పట్టాభిషేకం చేయడం అనేది దావీదు యొక్క ప్రత్యేకత. ఇప్పుడు మనం చూద్దాం. సమూయేలు ఇక్కడ ప్రాణభయముతో ఉన్నాడు. 16వ అధ్యాయంలో ఎలా ఉన్నాడండి? ప్రాణభయముతో ఉన్నాడు. అవిధేయుడిగా కనబడుతూ ఉన్నాడు. సౌలు అకస్మాత్తుగా రాజు అయ్యాడు. ఎలాగయ్యాడండి? దేవుని చేత, దేవుని సమయంలో దేవుడు ఎన్నుకున్నవాడు కాదు. ఎవరు ఎన్నుకున్నారు? ప్రజలు ఎన్నుకున్నారు. సౌలుని ప్రజలు ఎన్నుకున్నారు, దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. చాలా ప్రాముఖ్యమైనది. గొలియాతు దావీదు సండే స్కూల్ కథ కాదు. దేవుని ప్రజలైనటువంటి సైనికులైనటువంటి సిసిసి కుటుంబానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రాబోయే దినాల్లో బలు సవాళ్ళు రాబోతూ ఉన్నాయి. సవాళ్ళను మనం ఎదుర్కోవాలి, సమస్యలను ఎదుర్కోవాలి, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాలి. ఎదుర్కోవడానికి కావలసింది ఇక్కడ సౌలు రాజు ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు, అవిధేయుడుగా ఉన్నాడు, తృణీకరింపబడ్డాడు. దావీదు దేవుని సమయములో అభిషక్తుడుగా ఉంటూ అరణ్యవాసము చేస్తూ అనేక ఇబ్బందులు పడి తర్పీదు పొందిన వాడే అప్పుడు పట్టాభిషేకానికి వచ్చాడు దావీదు. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, సర్వలోక ప్రజల యొక్క ఆలోచన ప్రకారం, అంటే సర్వలోక ప్రజల అది ఏమంటారమ్మా అక్కడ? మర్యాద చప్పున. ఏం మర్చిపోయేది మీ ఇద్దరు టీచర్లు? సర్వలోక మా ప్రజల మర్యాద చప్పున సౌలు ఎన్నుకోబడ్డాడు. సమూయేలు దుఃఖిస్తూ ఉన్నాడు. ఎవరిని బట్టి? సౌలును బట్టి సమూయేలు దుఃఖిస్తూ ఉన్నాడు. సమూయేలు యొక్క దుఃఖాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడే అంటున్నాడు, సమూయేలు నువ్వెందుకు దుఃఖిస్తూ ఉన్నావు? దుఃఖించొద్దు, జరిగింది జరిగిపోయింది. సౌలుని ప్రజలు ఎన్నుకున్నారు. సర్వలోక ప్రజల యొక్క మర్యాద ప్రకారము ప్రజలు ఎన్నుకున్నటువంటి వాడు.
2 సంవత్సరాలే ఆత్మీయంగా పాలించాడు. దాని తర్వాత 38 సంవత్సరాలు దేవుని కృపను బట్టి ఏదో కొనసాగాడు. కానీ తృణీకరింపబడ్డాడు. భయము, ఆందోళన ఎల్లవేళలో ఆయనలో కనబడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలమ్మా చూశాడు? 25 సంవత్సరాలు. దావీదుకి అభిషేకం చేయబడిన తర్వాత రాజుగా ఎప్పుడయ్యాడు? 13 నుంచి 15 సంవత్సరాలు. ఎందుకంటే ఎక్యురేట్గా మనం చెప్పలేము గనక క్యాల్కులేషన్స్. 13 నుంచి 15 సంవత్సరాల లోపుని ఆయన రాజయ్యాడు. ఈ 13 నుంచి 15 సంవత్సరాలు కొండలమ్మట, లోయలమ్మట అనేక రకాలైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు తన చంపడానికి వచ్చినటువంటి రాజు కనబడినా, ఎన్నిసార్లు చంపాలని చూసినా, తలుముతూ ఉన్నా అభిషక్తుణ్ణి నేను ముట్టను అన్నాడు. అంతే. ఎన్నిసార్లు దొరికినా అభిషక్తుణ్ణి నేను ముట్టనన్నాడు. తన కుమారుడు, 3వ కుమారుడైన అబ్షాలోము చేత తలమబడుతూ ఉన్నా పారిపోయాడు. ఈ 13-15 సంవత్సరాల యొక్క అనుభవం తర్వాత ఒక పక్క యోధావారు వచ్చేమన్నారు? నీవు మాకు రాజుగా. అప్పుడు పట్టాభిషేకం జరిగింది. మొదట అభిషేకం జరిగింది, తర్వాత పట్టాభిషేకం జరిగింది. అదైన కొద్ది రోజులకి మళ్ళా ఇశ్రాయేలు ప్రజలైనటువంటి 10 గోత్రముల వారు వచ్చి హెబ్రోనులో దావీదును రాజుగా చేసుకున్నారు. అందుచేత ఈ 12 గోత్రాలు యోధావారు, ఇశ్రాయేలు వారుకి రాజుగా దావీదు ఉన్నాడు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన చెప్పేస్తాను, ఎలాబొరేట్ చేయను. మనం దావీదు యొక్క ఆశీర్వాదం ఎక్కడ మొదలైంది అంటే యాకోబు యొక్క ఆశీర్వాదాలు. తన యొక్క 13 పిల్లలకి ఆశీర్వదించాడు, యోసేపుకి కాకుండా. సో అది మనకి ఆదికాండం 49, 8 నుంచి 10 వచనాలు. యూదా, నీ సహోదరులను నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమసింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తినివచ్చితివి. సింహము వలెను గర్జించు, ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? 10. షీలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఆశీర్వాదాల్లో 10వ వచనం చూసుకుందాం. మిగతావన్నీ చదివారు. 9, 10, 8, 9. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై యుందురు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు యోధా యొద్ద నుండి దండము తొలగదు. రాజులు ఏ గోత్రం నుంచి వచ్చారంటే యోధా గోత్రం నుంచి వచ్చారు. సమూయేలు ఏ గోత్రం నుంచి వచ్చాడు? అదే లేవి గోత్రం అయినప్పటికీ బెన్యామీను గోత్రం నుంచి వచ్చాడు. బెన్యామీను గోత్రం. సౌలు రాజు బెన్యామీను గోత్రం. అందుకే బెన్యామీను గోత్రం నాకేంటి స్థానం అని గాబరపడిపోయాడు. సో బెన్యామీను గోత్రికుడైనటువంటి సౌలు ఆకస్మికంగా రాజు అయ్యాడు, అవిధేయుడయ్యాడు, తృణీకరింపబడ్డాడు. ఆ గొప్పతనాన్ని దాచుకోలేకపోయాడు, నిలబెట్టుకోలేకపోయాడు. అందుకే యూదా నుంచి మాత్రమే రాజులు వస్తారు. దావీదు యూదా గోత్రపు వాడు. దావీదు అభిషేకం తర్వాత సొలొమోను కూడా పట్టాభిషేకం జరిగింది. రాజులు పిల్లలందరికీ పట్టాభిషేకం జరిగింది. కానీ అభిషేకం మాత్రం దావీదు మీద ఉంది.
అది ఎక్కడ ముగిసిందో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అభిషేకం తర్వాత వరకు. మధ్యలో ఇంకెవరికి అభిషేకం లేదు. పిల్లలు రాజులయ్యారు. అభిషేకంతో కూడినటువంటి రాజులుగా ఉండాలి. మనందరము కూడా దేవుడు అన్నాడు, మీరు రాజులైన యాజక సమూహము. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, ఇప్పుడు అద్భుతమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయడానికి రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలంగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనకి అటువంటి కృప అనుగ్రహింపబడింది. దావీదు అభిషేకం తర్వాత మిగతా వాళ్ళందరూ పట్టాభిషేకం పొందారు, కానీ ఈ యొక్క అభిషేకం మరి యేసు క్రీస్తు అంటే అభిషక్తుడు. చూడండి, అందుకే ఇక్కడ అంటున్నాడు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై యుందురు. యోధా గోత్రం నుంచి రాజులు వస్తారు, లేవి గోత్రం నుంచి యాజకులు వస్తారు. ఈ శిలోహు అని మాట ఉంది. ఈ శిలోహు అనగానే మనం ఏమనుకుంటామంటే, శిలోహులో మందసం ఉంది, అక్కడికే అన్నా వచ్చింది, అక్కడే మరి గర్భము దాల్చిన తర్వాత సమూయేలును అక్కడ ప్రతిష్ఠించింది అంటాం. కానీ శిలోహు అనేటువంటిది ఒక వ్యక్తిగా హెబ్రూ పదం దగ్గరికి మనం వెళ్ళినప్పటికీ మనము చూడగలుగుతాము. అంటే శిలోహు అంటే పంపబడేవాడు వచ్చు వరకు అని అర్థం. పంపబడేవాడు వచ్చు వరకు. ఎవరు వచ్చారు పంపబడేవారు? యేసుక్రీస్తు ప్రభు వచ్చు వరకు అని అర్థం. దావీదు అభిషక్తుడు. రాజులందరూ పట్టాభిషేకమే పొందారు, పిల్లలు రాజులయ్యారు, కానీ దావీదు మాత్రం అభిషేకం పొందాడు. ఇంకా చాలా రిఫరెన్స్లు అవన్నీ కూడా నేను పెట్టిన, ఎందుకంటే మన సబ్జెక్ట్ అయినప్పటికీ సమయం అయిపోద్ది. దావీదు మహారాజు 15 సంవత్సరాలు పట్టింది ఆయనకి పట్టాభిషేకం పొందడానికి. ఎంత అనుభవజ్ఞుడైపోయాడు, ఎన్ని విషయాలు నేర్చుకున్నాడు, అన్ని విషయాలు నేర్చుకున్నాడు. ఇప్పుడు మనం ఒక 2-3 రెఫరెన్సులు చూసుకుందాం. 2వ సమూయేలు 2వ అధ్యాయం 4వ వచనం. అంతట యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. చూసానండి, ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ ఏమైంది? 15 సంవత్సరాల తర్వాత, అన్ని అనుభవాల తర్వాత 2వ అధ్యాయానికి వచ్చిన తర్వాత సమూయేలు 4వ వచనంలో వారు యూదావారు వచ్చి ఆ 2 గోత్రాల మీద యూదావారికి పట్టాభిషేకం చేసి రాజుగా దావీదుని ఎన్నుకున్నారు. 5:3 చూడండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు యోధావారు వచ్చారు, పట్టాభిషేకం చేయబడింది. ఇజ్రాయేలు 10 గోత్రాల వారు వచ్చారు, పట్టాభిషేకం చేయబడింది. సో దావీదు ఆ రీతిగా గొప్ప రాజుగా 15 సంవత్సరాలు ఎన్నో బాధలు, హింసలు, శ్రమలు. ఏమండి, అభిషేకం పొందిన తర్వాత ఏంటి తెప్పలు? మనం వెంటనే కావాలనుకుంటాం. సౌలు అకస్మాత్తుగా రాజయ్యారు, పోయాడు. చాలాసార్లు పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కూడా జరిగిపోతే బాగున్ను, మా అబ్బాయికి మా అమ్మాయికి జరిగిపోతే బాగున్ను, వాళ్ళని పంపించి వీళ్ళని పంపించి మనం వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోయి కొంచెం తగ్గిస్తారేమో కట్నం అని అడగండి, మా దగ్గర ఇంతే ఉందండి, అమ్మ మంచి కుటుంబమా చెడ్డ కుటుంబమా, లేకపోతే గాబరా పడి ఇటువంటి ఉద్యోగస్తుడు దొరకడేమో అని వెళ్ళిపోతూ ఉంటాం. అదేంటి? మన తొందరపాటు. దావీదు అభిషక్తుడైనటువంటి వాడు పట్టాభిషేకం పొందడానికి 13 నుంచి 15 సంవత్సరాలు ఎన్నో అనుభవాలు గుండా వెళ్ళి గొప్ప రాజు అయ్యాడు. ఆ రాజు తర్వాత మళ్ళా యేసు ప్రభువే మరి ఆయన అభిషక్తుడిగా వచ్చాడు. అందుచేత మనము
వేచి ఉన్నప్పుడంట దేవుడు అద్భుతం చేస్తాడు. గాబరా పడొద్దు. పిల్లల విషయాల్లో, పెళ్ళిళ్ళ విషయాల్లో, మగపిల్లడైనా ఆడపిల్లైనా, ఉద్యోగ విషయాలలో, వ్యాపార విషయాలలో గాబరా పడొద్దు. గాబరా పడితే తొందరపాటు వద్దు, మన ఆలోచన వద్ది, అది దేవుని ఆలోచన కాదు. అయితే ఏదో మనం జీవిస్తున్నాం. సౌలు కూడా 40 సంవత్సరాలు పాలించాడు. 2 సంవత్సరాలకు మించి ఆత్మీయంగా నడవలేదు. వ్యతిరేకంగానే జీవించాడు, అవిధేయుడుగానే జీవించాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మనం 17వ అధ్యాయం మనం చూసుకోబోతున్నాం కనుక ఒక్కసారి 17వ అధ్యాయంలోనికి వెళ్ళక ముందు ఇప్పుడు అక్కడ యుద్ధము జరుగుతోంది. ఆ కొండ మీద ఫిలిష్తీయులు ఉన్నారు, ఈ కొండ మీద ఇశ్రాయేలు ఉన్నారు. యుద్ధం ఎక్కడ జరుగుతుంది? లోయలో. అంటే యుద్ధం కొనసాగుతుంది. చిన్నోళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. యుద్ధం కత్తులు కటార్లు పట్టుకొని ఏదో అలాగా ఉదయం నుంచి అస్తమయం వరకు కొట్టుకుంటున్నారు కింద లోయలో. మీదన మాత్రం అక్కడ ఉన్నాడు గొలియాతు, ఇక్కడ కూడా ఉన్నారు సైన్యం. కిందన గుంపులుగా ఉంటారు, ఒక్కొక్క గుంపు కొట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా చేస్తున్నారు యుద్ధం. దాని గురించి మనకి సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చూసుకుందాం. కొన్ని విషయాలు తెలియజేస్తాం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళదము, దాన్ని స్వాధీనపరుచుకుందము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. చెప్పండి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనరి. మనకంటే వారు బలవంతులు, వారు నెఫీలులు, అజానుబాహు మనుషులు అక్కడ ఉన్నారు. మనల్ని పిండి చేసేస్తారు, పట్టుకొని ఇసిరేస్తారు. ఏనుగు ఇసిరినట్లుగా వాళ్ళు మనల్ని పట్టుకొని ఇసిరేస్తారు. అంటే వేగులు వారు 10 మంది అదే సాక్ష్యం చెప్పారు. కానీ జాషువా కాలేబులు మాత్రం లేదు, మనం వెళ్దాం, నెఫీలులే కాదు, అనాకీయులే కాదు, ఎవరైనప్పటికీ జయం మనదే అన్నారు అక్కడ. ఇప్పుడు యెహోషువ 11వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు చూసుకుందాం. యెహోషువ 11. వారిని నిర్మూలం చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనం చేయ నిమిత్తము వారు ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరిచి ఉండెను. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్యదేశంలో అనగా హెబ్రోనులోను, దెబీరులోను, అనాబులోను, యూదా మన్యములన్నిటిలోను, ఇశ్రాయేలు మన్య ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీయుల నాశనం చేశాను. ఇక్కడ ఈ నెఫీలు అనాకీయులు అన్నటువంటి వారు అజానుబాహు మనుషులు. అందులో ఉన్నటువంటి వారే ఈ గొలియాతు, వీళ్ళందరూ కూడా. అయితే ఆ యుద్ధంలో కొంతమందిని కొన్ని చోట్ల వదిలిపెట్టేశాడు యెహోషువ. ఈ నెఫీలు అనాకీయులని వదిలిపెట్టేశాడు. సో అటువంటి వారు ఇప్పుడు మనకి గొలియాతులా కనబడుతూ ఉన్నారు అని చెప్పడానికే ఇక్కడ నేను ఈ మాట తీసుకున్నాను. ఇప్పుడు 7వ వచనం 17:19 చూద్దాం. 19 1 సమయాలు 17:19. సౌలును వారును ఇశ్రాయేలులందరూ ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధం చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని. అంతే చాలమ్మా. ఇక్కడ ఎందుకంటే ఏలా లోయలో యుద్ధము జరుగుతోంది. అటుపక్క కొండ, ఇటుపక్క కొండ, అటు గొలియాతు, ఇటు ఇశ్రాయేలు సైన్యం, సౌలు సైన్యం. 23వ వచనం చదవండి. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొలియాతు అను శూరుడు ఫిలిస్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలుకగా దావీదు వినెను. అంతే చాలమ్మా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు వచ్చి వాళ్ళని వీళ్ళని ఒక్కొక్క గుంపు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. రాజు ఏమి ఇస్తానన్నాడు, రాజు ఏ బహుమతి ఇస్తాడు, ఎవడు వీడు, ఇవన్నీ కూడా ఓ పక్క సవాళ్ళు వింటూ ఉన్నాడు, ఈ విషయాలన్నీ అడుగుతూ ఉన్నాడు.
అక్కడ వరకు అంటే మనం సబ్జెక్ట్కి వెళ్ళే ముందు ఇప్పుడు మనం వెళ్ళిపోతూ ఉన్నాం 17వ అధ్యాయానికి. దానికంటే ముందు దావీదు ఏది పట్టుకుని వెళ్ళాడమ్మా? 5 నున్నని రాళ్ళు. అయితే నున్నని రాళ్ళు అనగానే చాలామంది చాలా రీతిలుగా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, అదేం తప్పు కాదు. ఈ స్కాలర్స్ రీసెర్చర్స్ ప్రతి విషయంలో కూడా వాళ్ళు రీసెర్చ్ చేసి ఇస్తారు. అయితే ఇదే కరెక్ట్ అని వాళ్ళు చెప్పరు, వాళ్ళ రీసెర్చ్లో వారు అవగాహన చేసుకున్నది. అందుకే ఇది ఏదైనా మీరు చూస్తున్నప్పుడు కింద ఇస్తాడు, ఇదే కరెక్ట్ అని కాదు, తప్పులు ఉండవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కూడా ఇదే కరెక్ట్ అనుకోవద్దు, ఇందులో తప్పులు ఉండవచ్చు, మళ్ళీ మనం అడుగుతామని. అలాగే రీసెర్చ్ చేసినటువంటి వారు కూడా కొంత అవగాహనతో బైబిల్ అంతటినీ చదివి ఆ అవగాహన వాళ్ళు చేసిన రీసెర్చ్ని బట్టి కొన్ని విషయాలు వారు చెప్తారు. అందుచేత మనము ఆయన రాకడికి సిద్ధపడేవారుగా ఉండాలి, కానీ ఈ చిన్న విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. అది మనకు శక్తిని ఇస్తుంది. అవగాహన లేదు, పక్కన పెట్టవచ్చు. దానికి ప్రభు రాకడికి ఇదేమీ లేదు. నువ్వు పరిశుద్ధంగా ఆయన కొరకు ఆయన రాకడికి సిద్ధపడాలి, అది ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఈ రాళ్ళు గురించి చూద్దాం. రాళ్ళే ఎందుకు తీసుకుని వెళ్ళాడు అనేది. కీర్తనలు 44, 4, 5, 6 వచనాలు చదవండి రా. నీ వలన మా విరోధులను అణిచివేయుదము, నీ నామం వల్లనే మా మీదకి లేచువారిని మేము త్రొక్కివేయుదము. నేను నా వింటిని నమ్ముకొనును, నా కత్తియు నన్ను రక్షింపచాలదు. మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించువాడువు నీవే, మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడువు నీవే. మన 6 కూడా చదివారా? దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ. కీర్తన 44, 6. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు నేను తర్వాత చెప్తాను, ఈ యొక్క ఎవరు గొల్లియాతు ఏం చేస్తున్నాడు, అది మనం చదువుతూ ఉంటే ఎలాగ మోస్తున్నాడా అని, ఎలాగ మోస్తున్నాడు మనకు అర్థం అవుతుంది. అటువంటి కవచాలు వేసుకున్నాడు. తనకు ముందుగా ఎవడున్నాడండి? కత్తి పట్టుకుని నడుస్తున్నటువంటి వాడు ఉన్నాడు. అంత వ్యక్తి అన్ని రకాల డ్రెస్ వేసుకున్నాడు. ముందునేమో ఒకడేమో కత్తి డాల్ పట్టుకున్నాడు, వాడు సవాలు విసురుతూ ఉన్నాడు. దావీదు ఉన్నాడు, రాయి పట్టుకున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను నా వింటిని నమ్ముకొనును, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. ఎంత చక్కని మాట. ఇప్పుడు మనం లేవీయ కాండం 24వ అధ్యాయం 16వ వచనానికి వెళ్దాం. రాళ్ళ గురించి చూద్దాం. యెహోవా నామమున దూషించువాడు మరణశిక్ష నొందవలెను, సర్వ సమాజము రాళ్లతో అట్టి వాణ్ణి చావగొట్టవలెను. పరదేశీయే కాని స్వదేశీయే గాని యెహోవా నామమున దూషించిన ఎడల వానికి మరణ శిక్ష విధింపవలెను. పాత నిబంధన కాలములో ఇక్కడ ఈ మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను, సర్వ సమాజము రాళ్లతో అట్టి వానిని సావగొట్టవలెను, మరణ శిక్ష విధింపవలెను అన్నటువంటి మాట. ఇప్పుడు 1 సమూయేలు 17వ అధ్యాయం 43వ వచనం చదవండి. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. చూడండి, ఇప్పుడు మనం 1వ వచనం ఏం చదువుకున్నాం? దీనికంటే ముందుగా లేవీయ కాండంలో 24:16లో యెహోవా నామమును దూషించేవాడు మరణ శిక్ష నొందవలెను, వాడు రాళ్లతో అట్టివానిని చావగొట్టవలెను. ఇక్కడ ఫిలిస్తీయుడు ఏం చేస్తున్నాడంట? దావీదును చూసి, ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును, అంటే ఇప్పుడు దావీదు యుద్ధం చేయడానికి వెళ్ళడం లేదు. ఏమంటున్నాడు? యుద్ధం యెహోవాది, అంటే శత్రువులు దేవునితో యుద్ధం చేస్తూ ఉన్నాడు.
సాతానుడు దేవునితో యుద్ధము చేస్తూ ఉన్నాడు. మా యుద్ధం మనది కాదు, మన మీదకు వస్తున్న సవాళ్ళు మన మీదకి కాదు, మన ప్రభువు మీదకే. అందుకే అంటున్నాడు, ఎవడైనా నిన్ను ద్వేషించినట్లయితే, నీ మీద ఏదైనా ఇచ్చేసినట్లయితే మొట్టమొదటి వాడు నన్నే. అంచేత మనల్ని ఎవరైనా ఏదైనా ఇచ్చేసినా మరి అది ఎవరంట ప్రభువుని ద్వేషించినట్లే. ఎప్పుడైతే ఈడు దేవతల పేరిట దావీదుని ద్వేషిస్తూ ఉన్నాడంటే ఎవరిని ద్వేషిస్తూ ఉన్నాడు? దేవుణ్ణి ద్వేషిస్తూ ఉన్నాడు. అందుచేత దేని చేత ఆడు పడగొట్టబడ్డాడు? రాయి చేతే. ఈ విషయాలు తెలుసుకోవడానికి మీకు ఆ కొన్ని మాటలు చెప్తూ ఉన్నాను. తెలుసా మీకు, ఇక డాక్టర్ గారు మన దగ్గర ఉన్నారు, డాక్టర్ అనూప్. ఇప్పుడు మనం ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం, రోగం వస్తుంది కానీ ఏ రోగం పోవడం లేదు. అప్పుడు మంచి డాక్టర్లు, అమ్మ చాలా డబ్బు ఖర్చు పెట్టారు, మీ రోగం ఏంటో తెలియడం లేదు అని చెప్పి ఆ డాక్టర్ గారంటే అప్పుడు నీ కేసు స్టడీ చేస్తారంట. స్టడీ చేయడానికి వెళ్ళినప్పుడు అతనికంటే పెద్ద డాక్టర్ని అలాగే ప్రొఫెసర్ని అందరినీ కూర్చోబెట్టి, ఇది ఒక కీలకమైన కేసు అండి, దీన్ని అంతుపట్టలేకపోతున్నాం, అందుచేత ఈ కేసు పరిస్థితి ఇది అన్నప్పుడు అందరూ కలిసి ఏం స్టడీ చేస్తారంటే కేస్ స్టడీ చేస్తారంట. కేస్ స్టడీ చేసినప్పుడు అప్పుడు ఆ రోగం గురించి అందరూ కలిసి కేస్ స్టడీ చేసి ఆ రోగాన్ని కొత్తదైనా కనిపెట్టగలరు, పాతదైనా కనిపెట్టగలరు. అప్పుడు చక్కని ట్రీట్మెంటు మరి వారు ఇవ్వగలుగుతారు. అందుచేత ఈరోజు మనము కేస్ స్టడీకి వెళ్ళి కేస్ స్టడీలో నుంచి కొన్ని విషయాలు మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. అంచేత ఏదైనా గొప్ప విషయం వచ్చినప్పుడు మనం కేస్ స్టడీ చేయాలి. అదే అందరం చేసేలేమనుకోండి, కేస్ స్టడీ చేసినప్పుడు అంటే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. ఎందుకు దావీదు ఆ రాయి తీసుకుని వెళ్ళాడా అని. కొంతమంది స్కాలర్స్ ఏం చేశారంటే, ఇది 5 గాయాలు గనక 5 రాళ్ళు తీసుకుని వెళ్ళాడు. తప్పు కాదు వాళ్ళ రీసెర్చ్లో. తర్వాత శిలువ యాగానికి సాదృశ్యంగా కనబడుతుందంట. శిలువ యాగానికి సాదృశ్యం ఏంట్రా అని మీరు అందరూ అనుకుంటూ ఉంటారు. ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు గొలియాత్. ఎక్కడికి వెళ్ళాడు దావీదు? దావీదు దగ్గర గొలియాత్ రాలేదు, కానీ పొరుగుల వాడి దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య కూడా ఆ గొల్గోతా కండెక్కాడు శిలువ యాగం కొరకు అని యాగం అని. అలాగని దాంతోనే పోలుద్దామని కాదు. స్కాలర్స్ అనేక రీతిలుగా వారి ఐడియాల ప్రకారం. ఇప్పుడు ఇవన్నీ మనకి అవసరం లేదు, మనం చక్కగా ఒకటి పట్టుకుందాం. ఆయన నా కొరకు మరణించాడు, బలియాగం అయ్యాడు, ఆయన బలియాగం ద్వారానే నాకు రక్షణ వచ్చింది, అవి మనకు కావాలి. కానీ బైబిల్ స్టడీ అనేది ఇంకా మనల్ని ఆనందింపచేస్తుంది. విషయాలు మనం చక్కగా తెలుసుకున్నప్పుడు ఆనందమే మనకి. పిల్లలకి జవాబులన్నీ చక్కగా పరీక్షలో రాసి వచ్చారు, ఎంత ఆనందం అంటే చూసుకొని ఈ 10కి 10 వచ్చేస్తాయి, 10కి 2 వచ్చేస్తాయి, 2కి 1 వచ్చేస్తుంది అని అన్నీ చేసుకొని పాస్ అయిపోతామండి అంటారు. అక్కడ వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ మార్కులు వచ్చాయి అనుకోండి, పెద్ద ర్యాంకే రావచ్చండి అని ముందుగానే వాళ్ళు ఇది చేస్తారు. అంచేత తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఆ రాయి గురించి తెలుసుకున్నాం, కానీ ఆ రాయ ఎంతవరకు వెళ్ళిందంట? శిలువ యాగం వరకు వెళ్ళిపోయిందంట, ఆ కొండ మీద వరకు వెళ్ళిపోయిందంట. వాడిని చంపాలి. ప్రభు శిలువ మరణం ద్వారా సాతాను యొక్క శిరస్సును చితక్కొట్టాడు. సో ఆ రీతిగా తర్వాత ప్రభు యొక్క వస్త్రము ఏం చేయబడింది? చింపబడింది. అంటే రాజుగారికి, ఇది యూదుల రాజు అని ఒక వస్త్రం కట్టారంట, మళ్ళా దాన్ని తీసి వాళ్ళు ముక్కలు చేసి పంచుకున్నారంట. ఇలాంటి విషయాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఇంకా మనం మెయిన్ స్టడీకి వెళ్ళిపోతే ఇంకా అక్కడి నుంచి మనం నేర్చుకోవలసిన అనేక విషయాలు మనం నేర్చుకోబడుతూ ఉన్నాం. అమ్మయ్య అనుకోండి, గట్టిగా చప్పట్లు కొట్టండి ఆగకుండా. చాలు. అమ్మయ్య ఇప్పటికేమైంది? ఇంట్రడక్షన్ అయింది.
అంటే ఈ ఇంట్రడక్షన్లో ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. అటు ఇటు వెళ్ళిపోకుండా రాయి అంటే ఏంటి, రాయితో ఎవరిని కొట్టమన్నాడు, ఎవరిని చంపమన్నాడు, గొలియాతు ఎలాగ ద్వేషించాడు, గొలియాతు ఎలాగ చంపబడ్డాడు, అలాగే దావీదు రాజు 44వ కీర్తనలో ఏమంటూ ఉన్నాడంటే, కత్తి దీని ద్వారా జయము మనకి రాదు, కత్తి చేత చంపబడినవాడు మరి కత్తి చేత చస్తాడు అనే విషయాలన్నీ మనకు తెలుసు. అందుచేత దేవాది దేవుడు ఎంత గొప్ప మర్మాలని బైబిల్లో దాచి ఉంచాడు అనేది. అయితే ఈరోజు మనం యుద్ధ భూమిలో ఉన్నాం. ఎక్కడ ఉన్నామండి మనం? అమ్మ, యుద్ధ భూమి గురించి ఏదైనా పాట ఉంది ఎట్రా మనం, అందులో యుద్ధం గురించి ఉందేటి, ఒకసారి ఎత్తండి. అలాగేటి ఎత్తడమే కొంచెం గట్టిగా, సైనికులం కదా మనం, మీరు ఆడపిల్లలాగా పాడారు. ఇప్పుడు ఎత్తండి మళ్ళీ. హోరేబు కొండ ఇది, ప్రార్థన శిఖరమిది. హోరేబు కొండ ఇది, ప్రార్థన శిఖరమిది. నా రాజు స్థానమిది, నా యేసు స్థలము ఇది. నా రాజు స్థానమిది, నా యేసు స్థలము ఇది. వాగ్దాన భూమి ఇది, నా వాగ్దాన భూమి ఇది. హోరేబు కొండ ఇది, పోరాడు స్థలము ఇది. యుద్ధ భూమి, పోరాడు స్థలము ఇది. యుద్ధ భూమి ఇది. మోషే కొండ ఇది, ప్రార్థన శిఖరమిది. మోషే కొండ ఇది, ప్రార్థన శిఖరమిది. వాగ్దాన భూమి ఇది, నా వాగ్దాన భూమి ఇది. హోరేబు కొండ ఇది. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మనం 17వ అధ్యాయానికి వచ్చినట్టే. అంటే 16, 17లో మనకున్న సందేశాన్ని 16లో మనము కొన్ని విషయాలు చూసుకున్నాం. మొత్తం అంతా వెళ్లకుండా బ్యాక్ సైడ్కి వెళ్ళాం. ఎందుకు సౌలు రాజు మరి తను తృణీకరింపబడ్డాడు. సర్వలోక ప్రజల మర్యాద చప్పున ఎన్నుకోబడి పట్టాభిషేక్తుడైనటువంటి సౌలు రాజు అవిధేయుడై తృణీకరింపబడ్డాడు. దావీదు రాజు దేవుని యొక్క అభిషేకం పొందినవాడై 13-15 సంవత్సరాలు ఆ సింహాసనం ఎక్కలేదు. అభిషక్తుడే అనేక అనుభవాలు గుండా అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ గొప్ప యోధుడుగా ఎదిగి ప్రజల మన్నన పొంది అప్పుడు సింహాసనం ఎక్కాడండి. యుద్ధ రాజులకే కాదు, యోధా రాజులకే కాదు, కానీ ఇశ్రాయేల్ అందరికి కూడా రాజులుగా 12 గోత్రాలకి రాజుగా ఆయన హెబ్రోనులో పట్టాభిషేకం చేయబడ్డాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు మనం ఫేస్ ద ఛాలెంజ్, సవాళ్ళను కొనండి, సవాళ్ళను ఎదుర్కొనండి. ఫేస్ ద ఛాలెంజ్. ఇప్పుడు మన చుట్టూ ఎన్నో సమస్యలు, సేవకులకి, సంఘాలకి, విశ్వాసులకి. మీకు ఇల్లు కావాలా క్రైస్తవులా? అయితే ప్రార్థన పెట్టుకోనంటే రండి. ఎప్పుడు లేదు అలాగే. ఒకప్పుడు ఏముండేదంటే ఇది బ్రాహ్మణుల ఏరియా, బ్రాహ్మణులకే ఇల్లు ఇవ్వబడును, ఇది పలానోళ్ళ ఏరియా, వీళ్ళకే ఇవ్వబడును, ఇది గ్రూప్ హౌసు, ఇదంతా మేము ఉన్నాం, ఒకటి ఖాళీగా ఉంది, వీళ్ళకే ఇవ్వబడును. ఇది ఈ రీతిగా జరుగుతూ ఉంది. ఇప్పుడు అనేక విధాలైనటువంటి సవాళ్ళు క్రైస్తవులైన మనకి, ప్రభుని బిడ్డలైనటువంటి మనకి గొప్ప సవాళ్ళు. దీన్ని మనం ఎదుర్కోవడం ఎలాగా? ఈరోజు ఈ సందేశంలో మనము ముందుకు. ఇంతకు ముందు యవనస్తుల కొరకు ఎవరి కొరకు ఒక సందేశం నేను ఇచ్చాను. ఎంతమందికి మరి యవనస్తులు ఇప్పుడు ఉన్నారా లేదా? ఎంతమందికి జ్ఞాపకం ఉంది? దావీదుని అంటే గొలియాతుని ఎదుర్కోక ముందు
4 యుద్ధాలు చేశాడు. ఎంతమందికి అది జ్ఞాపకం ఉంది? జ్ఞాపకం లేకపోతే నో ప్రాబ్లం, మళ్ళీ ఎలాగో ఇప్పుడు మనం నేర్చుకో. ఓకే, ఎలుగుబంటితో యుద్ధం చేశాడు కనుక గొలియాతుతో యుద్ధం చేశాడు. ఏమ్మా? ఆ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాడు. అదేనా చిన్న యుద్ధాలు? ఓకే, మనం ముందుకెళ్ళిపోదాం, ఇంక సమయం లేదు కనుక. మీకు తెలుసు, కొన్ని చెప్పలేకపోతున్నారేమో. సిస్టర్ ఝాన్సీ ఒక విషయం చెప్పారు, మిగిలిన వారు సిస్టర్ కూడా చెప్పాలనుకుంటున్నారు. వారు టీచరు, మేనేజింగ్ డైరెక్టర్ సండే స్కూల్కి. సో డైరెక్టర్ గారు కూడా చెప్పాలనుకున్నారు. కానీ ఇప్పుడు మనం చూద్దాం. ఈ 17వ అధ్యాయంలో ఈరోజు మనకి ఒక గొప్ప సందేశం దాచబడి ఉంది. గొప్ప సందేశం దాచబడి ఉంది. రాజు అయినటువంటి సౌలు, ఇశ్రాయేలీయులు కనబడుతున్నారు ఒకవైపు. రాజైన సౌలు, ఇశ్రాయేలీయులు ఒక సైడ్ కనబడుతూ ఉన్నారు. కొండ మీద యాలాలోయ మధ్యలో ఉంది, అటు ఇటు కొండ. వీరు భయపడుతూ ఉన్నారు, పిరికివారిగా ఉన్నారు. గొలియాతు యొక్క సవాళ్ళకి భయపడిపోతూ ఉన్నారు. ఎవ్వరూ ఒక్కరు కూడా లేరా, కమాన్ మీ నుంచి ఒకరు రండి, నాతో యుద్ధం చేయండి, మేము ఓడిపోతే మీరు లొంగిపోండి, మీరు ఓడిపోతే మేము లొంగిపోతాం. ఈ సవాళ్ళు ఎన్ని రోజులు? 40 రోజులు. 40 రోజులు సవాలు విసురుతూ ఉన్నాడు. 40 రోజులు వీళ్ళు ఇక్కడే ఉన్నారు, ఎవరు కదలడం లేదు. అంటే వెనకబడినటువంటి సంఘముగా ఉన్నారు. ఎలా ఉన్నారమ్మా? వెనకబడిన సంఘం. ఇప్పుడు సవాళ్ళను మనం ఎదుర్కోలేదనుకోండి, మనం ఏమేమి ఉన్నాము? ఇప్పుడు వెనకబడిన సంఘముగా ఉన్నాం. ప్రభు అంటున్నాడు, ఆత్మీయంగా, ఆత్మీయ శక్తితో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి దేవుని సంఘం సిద్ధముగా ఉండాలి. అభిషేకం పొందినటువంటి రాజు, దేవుని ప్రజలు ఇక్కడ భయపడిపోతూ ఉన్నారు, వెనకబడిన సంఘం. అయితే ఇప్పుడు మనందరం కూడా ప్రస్తుతానికి వెనుకబడినటువంటి సంఘముగా ఉన్నాం. కానీ దేవుడంట అది తనకిష్టం లేదు. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి సవాలును ఎలాగ ఎదుర్కోవాలి? సౌలు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ఎందుకు భయపడిపోతూ ఉన్నారు? కారణమేంటి? అక్కడికి దేవుడు అభిషక్తుడైనటువంటి దావీదును పంపాడు. అక్కడంతా మారిపోయింది. 40 రోజులు కూడా వెనకబడినటువంటి వీరు వెళ్ళి ఫిలిష్తీయుల్ని తరిమి కొట్టారు. 40 రోజులు సవాళ్ళు ఎదుర్కోలేకపోయారు. వెనకబడిన స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, అభిషేకంలో ఎటువంటి శక్తి ఉంది? దావీదు పొందిన అభిషేకంలో ఎటువంటి శక్తి ఉంది? అనేక మార్లు ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం, మనందరం అభిషేకము చేత నింపబడాలి, ఆత్మాభిషేకము చేత నింపబడాలి. ఇందాక ఆ పాట కూడా నాకు చాలా నచ్చింది. దేవుని ఏంటండి ఆ పాట? ఆరాధనలో రండయ్యా రండయ్యా. ఆత్మదేవుడు ఎలాగుండాలి, ఏ ఏ రీతిలుగా అభివృద్ధి చెందాలి, ఆత్మలో ఎలా శక్తిమంతులు అవ్వాలి. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ వెనకబడిన సంఘానికి ఒక వచనం చూద్దాం. 17కి వెనకాతలకి వెళ్దాం. వెనకబడిన సంఘం కదా, 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా. అది ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరిపింపగా. ఏముందమ్మా అక్కడ? వెరిపింపగా. చెప్పండి, వెరిపింపగా. వెరిపింపగా అంటే మనం
అంటే ఆ విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. అంటే దురాత్మ వచ్చి ఏం చేసిందంట? వెలిపించిందంట. దేవుని యొక్క ఆత్మ సౌలును విడిచిపోయిందంట. దురాత్మ వచ్చిందంట. ఎక్కడి నుంచి వచ్చింది? అదే దేవుడి దగ్గర నుంచి దురాత్మలు వస్తాయా? అలాగంటే అవునమ్మా, ఇక్కడ ఏముందంటారా, యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి. అమ్మ స్వాతి, యెహోవా దగ్గర దురాత్మలు ఉంటాయా? ఉండవా? అది ఇప్పటి వరకు అక్కడే ఉన్నాడా? ఆహా. ఓకే ఓకే. చూడండి, దేవుడి దగ్గరికి యోబు దగ్గర నుంచి, యోబు గురించి చూసినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎవడెళ్ళాడు? అంటే ప్రభువు సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి. వాటిని కూడా కంట్రోల్ చేసే శక్తి ఆయన దగ్గర ఉంది. గెరాసేనుల దేశం దగ్గరికి వెళ్ళినప్పటికీ దయ్యాలు ఏమంటున్నాయి? అప్పుడే నీకు సమయం వచ్చిందా? పర్మిషన్ అడుగుతూ ఉన్నాయి. అప్పుడే నీకు సమయం వచ్చిందా? అప్పుడే వచ్చేయండి, పందుల్లోకి మమ్మల్ని పంపించేయండి అయ్యా పో అనగానే వెళ్ళే. అంచేత ఎవరి మీద అధికారం ఉంది? సాతాను మీద, దయ్యముల మీద, దురాత్మల మీద, ప్రతి విధమైనటువంటి దాని మీద ఆయనకు అధికారం ఉంది. ఎటువంటి మరి తుఫానులు వచ్చినప్పటికీ, ఎటువంటి తుఫానులు వచ్చినప్పటికీ తుఫానుని ఆయన మాటతో ఏంటంటే చేశారండి? గద్దించగా నెమ్మదయ్యాయి. పాస్టమ్మ గారు, ఆ పాట ఏమైనా ఉందా మనకి? కరెక్టే. అబ్బా, ఎంత బాగా పాడుతున్నారమ్మా. పాడండి, ఎత్తండి. గాలి తుఫాను గలిబిలి చేసిన గాలి తుఫాను గలిబిలి చేసిన ఈసారి ఎప్పుడైనా నేను చెప్పకుండా మీరు పాట ఎత్తడానికి ప్రయత్నం చేయండి. నేను పాట ఏకీభవించేస్తాను. ఈసారి ట్రై చేయండి. ఇప్పుడు మీకు చాలా పాటలు వచ్చేసే కనుక సందర్భానుసారంగా మీరు పాట ఎత్తడానికి ప్రయత్నం చేయండి. తప్పు వెళ్తే నేను చెప్తాను, కరెక్ట్ అయితే అందరం కలిసి పాడదాం. అలా కూడా మనం ట్రైన్ అప్ అవ్వాలి. ఓకే. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పటికీ దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా, అంటే దురాత్మ గురించి, అంటే యెహోవా యుద్ధ నుంచి కూడా దురాత్మలు వస్తాయా అనే మాటకి కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. అంతటితో ఆఫ్ చేద్దాం. అది వెరిపింపగా అంటే అర్థం ఏంటంటే మానసికంగా దౌర్బల్యం. మానసికంగా అంటే ఏం చేస్తున్నాడో మనకు తెలియదు, కదిలించేస్తూ ఉంటుంది. ఒక్కోసారి అది ఇది అది ఇది మనం చేసేస్తున్నప్పుడు అరే ఇది మెదడులో ఏదో పురుగు దూరినట్టు ఉందంటాం. ఏదో అలాగ అంటారు కదండి, మనం పురుగు దూరినట్టుంది, ఏంటి ఎలా గెంతున్నాడని అంటాం. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆనాటి ప్రజల యొక్క నమ్మకం ఏంటంటే దురాత్మ వచ్చినప్పుడు మనుషులు వెలిపింపబడతారు. అంటే ఏం చేస్తున్నారో తెలియదు, కరెక్ట్గా వారు చేయలేరు, మానసిక సంతులన కోల్పోతూ ఉంది. ఇప్పుడు సౌలుకి ఏమవుతుంది? దురాత్మ వచ్చినప్పటికీ దావీదు
అది వాయిస్తూ ఉంటేనే దురాత్మ పోద్ది. కానీ సౌలు ఏం చేస్తున్నాడు? దావీదునే. ఇప్పుడు దావీదుని చంపేశాడు అనుకోండి, దురాత్మ ఇంకా పోయేది ఉండదు, అడిగి తెలియదు. అందరూ చెప్పారు వచ్చి, ఒక మంచి ఆత్మతో బాగా వాయించినోడు వచ్చి వాయిస్తే నీ దురాత్మ పోద్దంటే పిలిపించుకొని వచ్చారు. అయితే ఇక్కడ వెరిపింపగా అంటే ట్రబుల్డ్, మానసికంగా ట్రబుల్ చేయబడుతుంది, దౌర్బల్యంతో అది ఉంటుంది ఆ పరిస్థితి. ఆనాటి ప్రజల యొక్క నమ్మకం అది. అంటే ఆత్మీయతలో వెనకబడ్డాడు సౌలు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు దేంట్లో వెనకబడ్డారండి? ఆత్మీయతలో వెనకబడ్డారు. అంటే సంఘము వెనకబడింది అంటే అర్థం ఏంటి? ఆత్మీయతలో వెనకబడ్డారు, ఆత్మీయతలో వెనకబడ్డారు. ఓకే, చర్చిలో గొల్లియాతుల పెద్ద సవాలు, చర్చిలన్నీ కూడా గొల్లియాతుల పెద్ద సవాళ్ళు ఎదుర్కొంటున్నాయి ఈ దినాల్లో. పెద్ద పెద్ద సంఘాలు, చిన్న సంఘాలు, దైవజనులు, విశ్వాసులు, సంఘాలు అన్ని విధాలా కూడా ఎన్నో శోధనలు మనకు కనబడుతూ ఉన్నాయి. సంఘాలు కాల్చబడుతూ ఉన్నాయి, వచ్చి కూల్చివేస్తూ ఉన్నారు, ప్రజలను కొడుతున్నారు, చంపుతున్నారు, బాధిస్తూ ఉన్నారు, పాస్టర్లను చంపుతున్నారు. ఏదో గొప్ప సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. ఒకప్పుడు కమ్యూనిజం అనేది చాలా చిత్రహింసలు చేసేవారు దేవుని బిడ్డల్ని. రష్యా కానీ చైనా కానీ వాళ్ళు చేసిన చిత్రహింసలు మనం వింటే చచ్చిపోతాం, భయపడిపోతాం. రష్యా యొక్క చిత్రహింసలు, చైనాలో చిత్రహింసలు క్రైస్తవుల్ని అండర్ గ్రౌండ్ చర్చెస్లోకి వెళ్ళి వాళ్ళని పెట్టిన ఇబ్బంది మనం చూస్తే అది ఇంక మనం భరించలేం, చూస్తూ మనం చచ్చిపోతాం. ఆ రీతిగా కమ్యూనిజం క్రైస్తవుల్ని. అయితే మన కమ్యూనిస్టులు అయితే మన పక్షాన్ని ఉంటున్నారు అనుకోండి, ఇప్పుడు అది వేరే సంగతి. సో ఒక రీతిగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఎక్కువగా ప్యాగనిజం, అన్యమత ఆచారాలు, వాటిని బట్టి మనకు ఇబ్బందులు ఎక్కువ కలుగుతూ ఉన్నాయి. విగ్రహ ఆరాధన బట్టి కొంత ఇబ్బందులు, ప్రకృతి ఆరాధనని బట్టి కొన్ని ఇబ్బందులు. తర్వాత బహుళ దేవతలు అంటే ఎక్కువ దేవతలు కలిగినటువంటి సమ్మేళనంతో కూడినటువంటి గుంపులు మనకు వ్యతిరేకంగా కనబడుతూ ఉన్నాయి. గొల్లియాతు ఛాలెంజ్ మనం ఒకసారి చూద్దాం. గొల్లియాతు యొక్క ఛాలెంజ్ని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1 సమూయేలు 17వ అధ్యాయం 10వ వచనం, 10, 16, 24 చదవండి. ఈ దినమున నేను ఇజ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. 16వ వచనం. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేర్చు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచూ వచ్చెను. 24వ వచనం. ఇజ్రాయేలీయులందరూ ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా. అంతేనమ్మా, చాలు. 1 సమూయేలు 17వ అధ్యాయం 10వ వచనం, 16వ వచనం, 24వ వచనం మనం చదివినప్పుడు వాడు ఇశ్రాయేలు ప్రజలను తిరస్కరించడానికి ఫిలిష్తీయుల నుంచి గొల్లియాతు ఒక సవాలు విసురుతూ వచ్చి ఉన్నాడు. నాతో రండి, పోట్లాడడానికి ఒక్కడొచ్చినా చాలు, మన ఇద్దరం యుద్ధం చేద్దాం, ఎవరిది పక్కన జయం ఉంటే వాళ్ళది అంటున్నాడు. తర్వాత 16వ వచనం అంటున్నాడు, బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగరుపరుచుకొనుచు ఈ సవాళ్ళు విసురుతూ ఉన్నాడు. 24వ వచనంలో ఇశ్రాయేలీయులందరూ ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి. అంటే ఇక్కడ మొట్టమొదటిది భయము అనే దాన్ని బట్టి దేవుని ప్రజలు పారిపోతూ ఉన్నారు. దేన్ని బట్టి అండి? భయం. భయపడను, నేను భయపడను, యేసు నాలో ఉండగా నా తోడు ఉండగా అని పాట పాడుతూ ఉంటాం. యేసు ఉంటే మనం భయపడమంట. లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు గనక దేవుణ్ణి మనము గణపరుచు ఉన్నాం, మనం భయపడం. కానీ ఇక్కడ దేవుని ప్రజల్లో ఆత్మీయత కొరవడింది. దేవుడు లేడు, రాజులో లేడు, ఇశ్రాయేలు ప్రజల్లో లేరు.
అందుకే 40 దినాల్లో సాతానుడు వచ్చి ఆ యొక్క గొలియాతు వాడు ఎంతో సవాలు విసురుతూ ఉంటే 40 దినాలు కూడా పారిపోవడానికి సిద్ధమయ్యారంట, కానీ యుద్ధానికి వారు సిద్ధం అవ్వలేదు. ఒక్కరు వీళ్ళలో లేరంట, ఒక్కరు లేరంట. దేవుని ప్రజల్లో దేవుని కొరకు అభిషేకం పొంది శక్తిమంతుడై దేవుని ప్రజల కొరకు నిలబడ్డానికి, యుద్ధము దేవుడే చేస్తాడని ధైర్యంగా నిలబడ్డానికి అటుపక్క రాజు అనే సౌలు లేడు, ఇటుపక్క యుద్ధములో వెళ్ళినటువంటి సైన్యములో ఉన్నటువంటి ఇశ్రాయేలీల్లో ఒక్కరు కూడా లేరు. అందరూ భయపడిపోతూ ఉన్నారు. 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియలేదు. ఇప్పుడు చూడండి, దేవుని ప్రజలు ఇక్కడంట వెనకబడిన వారు అని ఎందుకు చెప్పామంటే వారు భయపడి ఏం చేస్తూ ఉన్నారు? పారిపోతూ ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే స్వస్థ బుద్ధి గల ఆత్మ అంటే మంచి మనసు ఆయన ఇచ్చాడు మనకి. ప్రేమయు శక్తి ప్రేమ మంచి మనసు ఇచ్చాను. పిరికితనం దేవుడు మనకియలేదు, పిరికితనం దేవుడు మనకియలేదు, పిరికితనం దేవుడు మనకియలేదు, మంచి మనసిచ్చెను, హల్లెలూయా, శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చెను. హల్లెలూయా. మొట్టమొదటిది వారు ఆత్మీయంగా వెనుకబడిపోవడానికి కారణం భయము వారిని ఆవరించింది. సాతాను యొక్క సవాళ్ళను ఎదుర్కోలేకపోతూ ఉన్నారు, పారిపోవడానికి సిద్ధమైపోతూ ఉన్నారు. ఎంత గొప్ప రాజు సౌలు, గొప్ప రాజు కదా. అయితే గొప్ప రాజు అయినటువంటి సౌలుని యూదా నుంచి రాజులు రావాలి. అసలు బెన్యామీనైనటువంటి వీడిని ఎందుకు రాజుగా చేశారు? ఎవరైనా చెప్పగలరా? ఏంటమ్మా? అదే అక్కడ ఏముంది? యోధా గురించి ఉంది, బెన్యామీను గురించి లేదు. చూడండి, అంటే ఎవరికి? బెన్యామీనుకి. అదా చెప్తున్నారు. కానీ రాజుగా ఎందుకంటే ఎవరు ఎన్నుకున్నారు రాజుని? ప్రజలు ఎన్నుకున్నారు రాజుని. సౌలు రాజు గురించి ప్రత్యేకత ఏంటి అంటే ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలంట శరీరం యొక్క దృఢత్వాన్ని చూస్తారు. రాజు ఎత్తుగా ఉండాలి, యుద్ధ ప్రావీణుడిగా ఉండాలి, మనుషులందరికంటే గొప్పవాడుగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి. సో ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నటువంటి వాడు కనుక ప్రజలకు కావలసింది అది. అందుకు దేవుడు అన్నాడు, ఎలా చేశాడు? సమయాలు అయ్యో చూసుకో సౌలుని, వాడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎత్తుగలవాడంటే, ఇక్కడ వరకు కాకుండా ఇక్కడి నుంచి అంటే పేక ఎత్తేమోడిది, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఎత్తుగలవాడు. దారుఢ్యం, శరీరం యొక్క శక్తి
కలిగినటువంటి వాడుగా గనక ప్రజలు సంతోషించారు, మాకు రాజుని దేవుడిచ్చాడని చెప్పేసి. ఇక్కడ మనం అది చూస్తున్నాం. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఈ యొక్క రాజు ఇటువంటి వాడి శరీరంలో ఉంది కానీ శక్తి, యుద్ధం ఉంది కానీ ఏమి కోల్పోయాడు? ఆత్మీయతను కోల్పోయాడు. అది మన మెయిన్ విషయం. మొదటి నుంచి ఆత్మీయతను కోల్పోయాడు. ఎందుకంటే రాజు ఎన్నుకున్నాడు, దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. అది చాలా ఇంపార్టెంట్. దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు, ప్రజలు సౌలు రాజుని ఎన్నుకున్నారు. వాళ్ళు ఎన్నుకోవడం బట్టే ఒకవేళ తొందరగా కావాలంటున్నాడు కదా, ఇచ్చి అన్నాడు సమూయేలుతో. సమూయేలు బాధపడతావు, నువ్వెందుకు బాధపడ్డావు, అదంతే అని చెప్పేసి దేవుడే చెప్పాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు దిగులు ఆందోళన వాళ్ళలో పెరిగిపోతూ ఉంది. చాలా భయపడ్డారు. శారీరకంగా మానసికంగా వాళ్ళలో మార్పు వచ్చింది. ఇంకా మనం జయించలేం, పారిపోవడం మేలని ఆ మనిషిని చూడగానే. కానీ దావీదంట మొట్టమొదటి భయమును జయించాడంట. మొదటిది ఏంటండి? భయమును జయించాడు. అంటే గొలియాత్ దగ్గరికి వెళ్ళక ముందు దేన్ని జయించాడు? భయము అనే యుద్ధాన్ని జయించాడు. భయపెట్టే యుద్ధాన్ని జయించాడు. ప్రభు యొక్క వాగ్దానం తీసుకున్నాడు. పిరిగితనం నాకు ఇవ్వలేదు, యుద్ధం చేస్తున్నది నేను కాదు, యుద్ధము దేవుడిదే, అందుకు నాకెందుకు పెరుగుతాను, నేను కాదు కదా యుద్ధం చేసేది. అంచేత కంటిన్యూగా దావీదు నోటి నుంచి వస్తున్నదంతా కూడా యుద్ధము యెహోవాదే. ఇంకొక విషయం తెలిసి మళ్ళీ వెళ్దాం. వచనాల్లోకి వెళ్ళినప్పుడంట గొలియాత్తో అంటున్నాడు, ఇదిగో నేను దేని పేరున వస్తున్నాను? యెహోవా పేరుతే నీ దగ్గరకు వస్తూ ఉన్నాను, నేను కాదు వచ్చేది, నీవు నన్ను చూస్తున్నావు. ఇక్కడున్నటువంటి ప్రజలు సౌలు రాజు నిన్ను చూస్తున్నారు, నేను ఎవరిని చూస్తున్నాను? అరే పిల్లలు, ఆడపిల్లలు మర్చిపోయారు, నా జవాబు మీరు చెప్పలేదు. అలాంటివి మిస్ అయిపోతే ఒక పాయింట్ మిస్ అయిపోయినట్టే. దావీదు దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు, సౌలు దేవుని ప్రజలైనటువంటి వారు గొలియాతును చూస్తూ ఉన్నారు. అంచేత వారికి భయం వచ్చింది, దావీదుకి శక్తి వచ్చింది. ఎందుకంటే నేను ఎందుకు భయపడాలి? యుద్ధము దేవుడిది, నాది కాదు కదా. ఎప్పుడైనా మనం అలాగా అనుకున్నామా? మన పెళ్ళిళ్ళ విషయంలో, మన చదువుల విషయంలో, మన ఉద్యోగ విషయంలో, మన వ్యాపార విషయంలో ఇది దేవుంది, దేవుడు నాకు ఇచ్చాడు, శ్రమల గుండా వెళ్ళమన్నాడు. ఏమో ఈ శ్రమల గుండా వెళ్తేనే ఇంకా నేను నేర్చుకుంటానేమో ఈ వ్యాపారంలో, శ్రమల గుండా వెళ్తేనే ఈ యొక్క ఉద్యోగంలో అభివృద్ధి చెందుతానేమో, శ్రమల గుండా వెళ్తేనే నేను ఈ యొక్క చదువుల్లో రాణింపగలనేమో. దేవా ఈ శ్రమలన్నీ నాకు వచ్చాయి, ఫీజు కట్టలేకపోతున్నాను, పరీక్షల్లో జయం పొందలేకపోతూ ఉన్నాను, ఇదిగో నా పిరిగితనం భయం పక్కన పెట్టేస్తున్నాను, జ్ఞానం ఇచ్చేవాడు నీవు. ఎన్నో విషయాలు నేర్పుతాడు. మనం గొప్పవారం అయితే ఎక్కువ నేర్చుకోం. అనేక రకాల శ్రమల గుండా వెళ్ళినప్పుడే దావీదు 15 సంవత్సరాలు తర్ఫీదు పొందాడు. ఎన్ని శ్రమలు! పౌలు గారు ఎన్ని శ్రమలు, మోసే ఎన్ని శ్రమలు, యేసయ్య ఎన్ని శ్రమలు. వాళ్ళందరూ గొప్పవారయ్యారు. ఎందుకో తెలుసా? ఎన్నో శ్రమలు వారు ఎదుర్కొన్నారు, వారు బోధించారు. ఆ శ్రమల్లో నేను శక్తిమంతుడినయ్యాను, ఆ బాధల్లో నేను శక్తిమంతుడినయ్యాను. దేవుని కృప అధికముగా నా మీదకి ఆ ముళ్ళున్నప్పుడు వచ్చింది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మొట్టమొదటి దేన్ని జయించాడు? ఇప్పుడు నేను అంటాను, మొట్టమొదటి దేన్ని జయించాడు అన్నప్పటికీ భయం అనాలి మీరు అందరూ కూడా. దేన్ని జయించడం? మొదటి యుద్ధం, మొదటి యుద్ధం భయం. ఇప్పుడు రెండో యుద్ధానికి వెళ్దాం. 1 సమూయేలు 17వ అధ్యాయం 28, 29. అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయ్యగు ఎలీయాబునకు వినబడగా, ఎలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడి
నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. అందుకు దావీదు, నేనేమి చేసి తిని? మాట మాత్రము పలికితనని చెప్పి. అంతేనమ్మా, చాలు. ఇక్కడ రెండోది ఏం చేశాడంట? ఏలియాబు అంటే ఎవరు? పెద్దన్నయ్య. ఏలియాబుకి కోపం వచ్చిందంట. ఎవరి మీద? అది 28లో అంటున్నాడు, ఏలియాబునకు దావీదు మీద కోపము వచ్చి అతను అంటున్నాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వేమై ఉన్నావో నాకు తెలుసు, నీ సంగతి ఏంటో నాకు తెలుసు, నీ బుద్ధి ఏంటో నాకు తెలుసు. గొర్రెలను ఎక్కడ వదిలిపెట్టి వచ్చావు? యుద్ధం చేయడానికి వచ్చావా ఏంటి? అది ఇది మాట్లాడుతున్నావు. అసలు ఎందుకమ్మా కోపం వచ్చిందిలే? ఇంకా అమ్మ వందన నువ్వు చెప్పరా? ఓకే, క్రిస్టియన్ చెప్పడానికి ప్రయత్నించండి. సో అక్కడ నాయుడు గారు, నాతాన్ గారు, అమ్మ ఇస్రాయేల్ గారు మీరు చెప్పండి. మరి మీ అందరికీ తెలిసిందే, నేను చెప్తే అలాగా అంటారు. ఓకే, ఇక్కడ ఏంటి అనేది మనం చూసినట్లయితే, సౌలు యెష్యా ఇంటికి వచ్చినప్పుడు సౌలు ఏం చేస్తున్నాడంటే, అబ్బా ఎత్తరుడే సమూయేలు చాలా ఎత్తరుడే, 1 2 3 నో 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 7 నో. వాళ్ళందరి ముందు దావీదుని ఏం చేశాడు? వాళ్ళందరి ముందు దావీదుని అభిషేకించాడు. అప్పుడు వాళ్ళకంటే మేము ఎంతెంత యుద్ధ వీరులని ఇంతెంత ఉంటే, ఈ పొట్టోడు ఎర్రోడు ఈడిక మా ముందు అభిషేకం. అప్పుడే మొదలైంది వాళ్ళ కోపం. ఇక్కడికి వచ్చినాడు, కోపం పైకి వచ్చింది. ఎప్పుడైతే కోపం పైకి వచ్చిందో, నేనే ఉన్నాను అనుకోండి, నేను ఎన్నోసార్లు చెప్పాను మా నాన్నగారికి, నా మాట వింటారా? ఊరుకుంటాను. మీ మాట వినమంటే నేను ఇంట్లోంచి పారిపోతాను. అందరు నా వైపు చూడండి, నిస్సి నో వదిలిపెట్టానమ్మా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు అక్కడికి వచ్చినప్పుడు దావీదును అలాగా గట్టిగా అరిచాడు. మా నాన్నగారు నా మీద అరవగానే నేను ఇంట్లోంచి పారిపోయాను. తర్వాత నా మాట వింటానంటేనే ఇంటికి వచ్చాను. అక్కడ నేను కోప్పడ్డాను. కానీ ఇక్కడ దావీదు ఏమనాలి? ఒకవేళ ఇది సోదరుడు విజయ్ కుమార్ చెప్తారు, ఆ యొక్క ఏలియాబు అన్న దావీదు మీద కోప్పడినప్పుడు దావీదు ఏమనాలి? మేస్త్రి గారు చెప్తారా? వెళ్ళిపోయారు కదా మేస్త్రి గారు. అభిషేక్ మేస్త్రి గారు చెప్పలేరా? ఓకే, మీ అందరు చెప్తారు కానీ ఆలకించడం లేదు. ఆలకించిన చెప్తే ఇంకా అలా చెప్తా ఉండాలి, సైలెంట్గా ఉంటే బాగుంది. అనురూప్ నాన్న మీరు చెప్పండి. అంటే నార్మల్గా ఏమనాలంటే 40 రోజులు పిరుకోల్లాగా 40 రోజులు పిరుకోల్లాగా పారిపోవడానికి సిద్ధం అవుతున్నారు రాజుగారు మీరుని. నేనేమంటున్నాను, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు దగ్గర మనం ఎందుకు భయపడాలి? జీవము కలిగినటువంటి దేవుని పేరిట నేనున్నాను అని మీరు ఎందుకు అనలేకపోతున్నారు? అన్నయ్య జాగ్రత్తగా ఉండండి, నేనంటే అలాగే అందును. కానీ దావీదు అక్కడ ఏం చేశాడు? అస్సలు ఏం మాట అన్నయ్యకి ఎదురు మాట చెప్పలేదు. రమణమూర్తి గారు కూడా చెప్పరు అలా అన్నయ్యకి ఎదురు మాట. ఎప్పుడైనా అన్నయ్య ఉన్నా లేకపోయినా అన్నయ్య ప్రార్థనే మమ్మల్ని ఎంతవరకు తీసుకుని వచ్చింది. అన్నయ్య అనగా నా గౌరవం ఉంది. ఇక్కడ అన్నయ్య ఎలాగైపోతూ ఉన్నా, కోప్పడిపోతూ ఉన్నా, దావీదంట ఎక్కడ కోప్పడలేదు. నేనేం చేశాను? అడుగుతున్నాను అంతే కదా,
మాట మాత్రమే. ఎంత గొప్ప విషయం. మీలో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా కోప్పడకుండా? జమీమా అంత ఇంట్లో అస్సలు కోప్పడదంట. అమ్మ కోప్పడతారా? కోప్పడతా? మీరందరూ పర్వాలేదు, బాగా సన్నంగా ఉన్న వాళ్ళకి కోపం ఎక్కువ. ఇంతకుముందు చెప్పాను కదా, సన్నంగా ఉన్నవాళ్ళు అంటే కోపం వచ్చినవాడు ఏనుగు అయిపోతాడంట. వీళ్ళందరూ అంత పర్వాలేదులేండి. అరే నువ్వు కొంచెం సన్నంగా ఉన్నావు, కోపం వస్తూ ఉంటుందేమో. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళారా, కోపము అన్నది అంటే భయము నుంచి జయం పొందాడు దావీదు. ఇక్కడ ఏ యుద్ధం అంటే ఇది? కోపము. ఈ విషయాలు మనం గమనించాం. దేవుడు ఎందుకు అభిషక్తుని అంత ఘనంగా వాడుకున్నాడంటే, పిరికివాడు కాలేదు, దేవుని నామములో అభిషేకం అతన్ని శక్తివంతుడిగా చేసింది. వీళ్ళందరూ భయపడి పారిపోతూ ఉంటే భయం ఎందుకు అని నిలబడ్డాడు, భయాన్ని జయించాడు. దేవుడే అన్నాడు. ఇక్కడికి వచ్చినప్పటికీ కోపాన్ని జయిస్తూ ఉన్నాడు. అన్నయ్య మీద తిరగబడ్డం లేదు. ఒక మాట మాత్రమే కదా అన్నయ్య అన్నాను అని స్లోగా తప్పించుకొని వెళ్ళిపోయాడు. యేసయ్యకు కూడా అలాగేలాగేలా అన్నప్పుడు ఆయన కూడా తప్పించుకొని వెళ్ళిపోయాడు. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకు దావీదు నేనేమి చేసి తిని మాట మాత్రము పలికి తిని అంటే దేవుని గురించి మనము కోపం అనే దాన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ కోపం ఏం చేస్తుందంట, మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుందంట. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, శత్రువు సంగతి చూస్తాను అన్నాడు, కోపాన్ని జయించాడు. ఎవరి సంగతి చూస్తానన్నాడు? మనం ఏం చేస్తాం? అసలు వదిలిపెట్టేస్తాం. నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు, నువ్వు చేసి చూపెట్టంట. కానీ మంచి వ్యక్తి అంట, తల్లిదండ్రులు ఏదన్నా, అన్నదమ్ములు ఏదైనా, తోటి విశ్వాసులు ఏదైనా, పాస్టర్ గారు ఏదైనా, అతను నిజంగా అభిషక్తుడైతే వస్తున్న సవాళ్ళని ఎదుర్కోవాలి కానీ మనల్ని కాదు. దావీదు తన అన్నయ్య మీద కోప్పడలేదు. ఎందుకు 40 రోజులు కూడా పిరికివాడుగా ఉన్నావు, నువ్వు నా మీద కోప్పడుతున్నావా అని చెప్పి అనలేదు. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు భయం మీద జయము ఇచ్చాడు. ఇప్పుడు 3వ దానికి వెళ్ళిపోదాం. 4 యుద్ధాలు అన్నాను కదా, మనకు సమయం అవుతుంది. 3వ దానికి వెళ్దాం. 1 సమూయేలు 17వ అధ్యాయం 33వ వచనం. సౌలు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా 35. నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. 36. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు, 37. సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అనెను. ఇక్కడ మనం చూస్తున్నాం, సౌలు దగ్గరికి దావీదు తీసుకెళ్ళిపోయారు. దావీదుని సౌలు తీసుకొని రమ్మన్నాడు. అప్పుడు సౌలు ఏమంటున్నాడు 33వ వచనంలో, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అంటే అపనమ్మకం, అవిశ్వాసం సాతానుడు పెట్టడానికి చూస్తూ ఉంటాడు. మొట్టమొదటి భయపెడుతూ ఉంటాడు. గొలియాతు భయపెడుతూ ఉన్నాడు, అన్న కోపపడుతూ ఉన్నాడు. ఇక్కడికి మనం దగ్గరికి వచ్చినప్పటికీ రాజుగారు అపనమ్మకాన్ని నూరు పోస్తూ ఉన్నాడు. కానీ తెలుసా, దావీదు రాజు గురించి ఏమనలేదు,
దేవుని సైన్యము గురించి ఏమని లేదు, కానీ ఒక్కటే ఒకటి అంటూ ఉన్నాడు. ఏమనంటే, అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడని నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను తీసుకొని పోవుచుండగా. అప్పుడు 36లో, నీ దాసుడనని నా సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతుల నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో చెప్పాను. మూడో యుద్ధం. మొదటి యుద్ధం అండి ఏంటండి? అది భయము. రెండవది ఏంటండి? కోపం. చూడండి, ఎప్పుడైనా ఇలాంటి యుద్ధాల గురించి మనం ఎప్పుడైనా విన్నామా? ఈ రోజు నుంచి దేవుని సంఘమైన మనము, ప్రతి కుటుంబములో ఉన్న ప్రతి వ్యక్తి భయము వద్దు, కోపము వద్దు, అపనమ్మకము వద్దు. దావీదు యొక్క అభిషేకం దేవుడు దావీదుని ఎలా తీసుకుని వెళ్తున్నాడు. ఎవరి మీద వేలెత్తి చూపెట్టడం లేదు. తన జీవితంలో జరిగిన విషయాలు చూపెడుతూ ఉన్నాడు. శత్రువుని చూస్తూ ఉన్నాడు. అయ్యో, ఇంకా నేను పిరికివాడిన కాదు, నా యొక్క దేవుడు నా పక్షాన్ని నిలబడి యుద్ధం చేయబోతూ ఉన్నాడు. ఎలుగుబంటి సింహాన్ని చీల్చడానికి శక్తినిచ్చిన నా దేవుని నామములో అంటూ ఉన్నాడు. ఎంత గొప్ప విశేషం! దావీదుని, అంత గొప్ప అభిషక్తుల్ని, అటువంటి గొప్ప రాజుని, ఆయన తర్వాత మళ్ళీ యేసయ్య మాత్రమే అభిషక్తుడు. ఎటువంటి ఆశీర్వాదం దావీదుకి దేవుడిచ్చాడు. ఆ రాజు గురించే కదా మనం కీర్తనలు చదువుతూ, ఆరాధిస్తూ, గంతులు వేస్తూ దేవుని నామం గణపరుస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ఆ గొప్ప ఆరాధకుడు. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు అపనమ్మకం, అవిశ్వాసం, అది నాస్తికత. అపనమ్మకం, అవిశ్వాసం జయించాడు. సౌలు శరీర దారుఢ్యం, యుద్ధ నిపుణత, లేకపోతే యుద్ధ శూరత్వం చూస్తూ ఉన్నాడు. సౌలు అంటున్నాడు, నీవు బాలుడివే. వాడు చూస్తే యుద్ధం ఏర్పడి చిన్ననాటి నుంచి కూడా యుద్ధం చేసినవాడు. నేను ఇక్కడ ఉన్నాను, యుద్ధాలు చేస్తూ ఉన్నాను, ఇగో నేను కూడా ఇజ్రాయేల్ మొదట రాజును అనికేది అయ్యే చూసుకుంటూ నువ్వు బాలుడివి, నువ్వెందుకు అనేసి ఏం చేశాడంట, ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తాను అన్నాడో ఆ అభిషేకం దావీదు మీద నిలిచింది. శత్రువుని ఎలాగ పోరాడాలి అనే దానికి ముందుకు వెళ్తూ ఉన్నాడు. ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు మనందరం ఎక్కడికి వెళ్దామంటే జక్కరియా దగ్గరికి వెళ్దాం. 4వ అధ్యాయంలోనికి వెళ్ళిపోదాం. వచనం మీరే చదవండి. చూస్తాను మీరందరూ ఎంత ఎరెక్ట్గా ఉన్నారు. ఇప్పుడు చూడండి, అదే మాట ఆంటీ చదువుతారు, అదే పాట మీరు వెంటనే ఎత్తారు. రెడీగా ఉండండి, చదవండి అమ్మా. అమ్మా, ఏ వచనం చదువు, బాగా చదవండి. స్టాండ్. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. ఆత్మధారాణిని చేతునని యెహోవా
నా కుమారా విడిచేయుడని యెహోవా సెలవిచ్చెను. మళ్ళా సోదరి సుధా 7వ వచనం చదువుతారు, తర్వాత మీరు పాట ఎత్తుతారు. అమ్మ 7వ వచనం చదవమన్నాను. ఈ దౌడు దేనికి మీకు నాకు అర్థం అవడం లేదు. 7వ వచనం కనబడడం లేదు అక్కడ. కాదు, మీరు మళ్ళా శక్తి చేతనేనో అంటున్నారు. ఇప్పుడు అలాగా ఒకరు వచనం చదివినప్పుడు తక్కువని మీ పాట ఎత్తారనుకోండి, సంఘం అంతా అలర్ట్గా ఉంటుంది, అబ్బా భలే ఉందని. సో ఆ రీతిగా మనం సైనికులు ముందుకి వెళ్ళాలి. అంటే ఆర్డర్ స్పాట్ చేస్తూ ఉంటే సైనికులు కుడివైపు తిరగండి, ఎడవైపు తిరగండి, వెనక వైపు తిరగండి, ముందుకెళ్ళండి, రైఫిల్ తెత్తండి, అయ్యో కాల్చండి అనగానే అలా ఉండాలి అలర్ట్గా. అందరూ కూడా పడుకున్న వాళ్ళందరూ కూడా నిద్రపోవాలి, నిద్ర లేచిపోవాలి. ఓకే ఓకే. ఇంకా ఇప్పుడు మనకి 4వ దానికి మనం వెళ్ళబోతున్నాం. మొదటిది ఏం జయించాడమ్మా దావీదు? భయాన్ని జయించాడు, కోపాన్ని జయించాడు, అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని జయించాడు. ఇప్పుడు మనం చివరి దానికి వచ్చేస్తున్నాం, 4వ దానికి. వచనం చదువుకోండి. 1 సమూయేలు 17వ అధ్యాయం 38వ వచనం. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళ కలిగినది లేనిది చూచుకొని, తరువాత దావీదు ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేతపట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చెక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకపోయాను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఏం జయించుంటాడు? అది కదరా, 3 జయించాడు కదా. ఏంటి మొట్టమొదటిది? భయము, కోపము. ఈ వచనాల్లో ఏం కనబడుతుంది మీకు? చాలా బాగుంది. ఓకే, ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి, రాజుగారు వస్త్రాలన్నీ కూడా ఇచ్చారు. రాజు చూస్తే అంత, వీడు చూస్తే ఎంత. ఆ కవచం వేసినప్పటికీ భుజం నుంచి కింద ఒక కాలు వరకు వచ్చింది. ఇప్పుడు మ్యాక్సీ వేసుకుని ఎలా వెళ్తూ ఉంటాడు యుద్ధానికి? పడిపోడా? కొండలు ఎక్కడానికి, అవి ఎక్కడానికి, ఈ ఎక్కడానికి వెళ్తూ ఉన్నప్పుడు కిందకు వచ్చిందంట. అప్పుడు ఏమన్నాడంటే సింపుల్గా ఆ వస్త్రాలన్నీ వేసుకొని స్లోగా ఎక్కడికి వెళ్ళాలి అంటే పెద్దన్న దగ్గరికి వెళ్ళాలి. పెద్దన్న పేరు ఏం పేరు? ఏలియాబ్ దగ్గరికి వెళ్ళి ఏమనాలి? 40 రోజుల నుంచి వెనక్కి పారిపోవడానికి చూస్తూ నా మీద నువ్వు కోప్పడతావా? రాజుగారు బట్టలు, ఎవరు బట్టలు వేసుకున్నాడండి? సౌలు రాజుగారి బట్టలు అన్నయ్య దగ్గరికి వెళ్ళి చూపెట్టాలి. అక్కడున్న సైనికులకి అందరికీ చూపెట్టాలి. చూపెట్టి తన గొప్పతనాన్ని
నిరూపించుకోవాలి. తర్వాత బట్టలు తీసేయవచ్చు. అంటే అక్కడ ఏంటి చేశాడు? గర్వం. అతనిలో ఎక్కడ గర్వం? అన్న దగ్గరికి వెళ్ళి రాజుగారి వస్త్రాలు నేను వేసుకున్నాను చూసేవా, ఇందాక నా మీద కోప్పడ్డావని లేదు. ప్రజల దగ్గరికి వచ్చి అటు ఇటు తిరుగునాడు ఈడేనా, ఏంటి రాజు వస్త్రాలు వేసుకున్నాడు, యుద్ధానికి వెళ్తాడా అని చూపెట్టడానికి వెళ్ళలేదు. రాజుగారి దగ్గరికి వచ్చి ఎంత చక్కగా అది ఏమంటున్నాడంటే, ఈ సామగ్రి దావీదునికి వాడుక లేదు గనక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకున్న తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని సింపుల్. ఇప్పుడు పాస్టర్ గారు సతీష్ కుమార్ లాగా పెద్దలందరికీ కోట్లు ఇచ్చాం అనుకోండి, సూటు. సతీష్ కుమార్ గారి లాగా మీ అందరికీ సూట్లు ఇచ్చాను అనుకోండి. అంటే ఎక్కడ చెప్పకపోయినా అందరికీ తెలుసు కనుక ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అదే మా పాస్టర్ గారు సూట్ ఇచ్చారండి, మా పాస్టర్ గారు సూట్ ఇచ్చారు. లేకపోతే ఈ మధ్య పాస్టర్ గారులే ఏమంటూ ఉన్నారంటే, సతీష్ కుమార్ గారు మీటింగ్కి వెళ్ళాం సూట్లు ఇచ్చారు, ఇంకెవరో మీటింగ్కి వెళ్ళాం ఇంకేదో ఇచ్చారు అని గొప్పగా చెప్పుకుంటాం. కానీ దావీదు ఇక్కడ ఎక్కడ కూడా గొప్పవాడు కాదు. ఇది నాకు అలవాటు లేదండి, వాడుక లేదండి అని చెప్పి చక్కగా తీసి ఇచ్చేసాడంట. ఇచ్చేసి ఏం చేశాడంట, తన కర్ర చేత పట్టుకొని ఏటిలోయలో నుండి 5 రాళ్ళను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరు వరకు పోయాను. ఎక్కడ? కొండ మీదకి. కొండ మీద ఉన్నాడు, వాడు రావడం లేదు. అంటే మీరు ఒకరు రండి అంటున్నాడు. మీరు చూసారా లేదా? మనం అంతా చదువుతూ ఉన్నప్పుడు ఆడేం చేస్తున్నాడు, మీలో ఒకడు రండి, వాడు సవాలు. వీళ్ళు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే, 5 ఎందుకు తీసుకున్నాడు అనేది మనం చూస్తే, ఏమో 5 అన్నదమ్ములు, అది 5 సర్దార్లు అక్కడ ఉంటారు. ఒకటి తర్వాత ఇంకోటి తర్వాత ఇంకోటి వస్తే సంగతి ఏంటి అని చెప్పి మరి 5 రాళ్ళు తీసుకొని ఉంటాడు. దాని గురించి ఇందాక కూడా మనం కొన్ని చూసుకున్నాం, అవన్నీ వేరే సంగతి. కానీ ఆ వడిసెలు తీసుకొని పరిగెత్తాడంట. నేను గొప్పవాడిని అని చూపెట్టుకోవాలని ఎన్నెన్నో రీతులుగా. మాకు సోదరులు బీకే రావు లేరు. బీకే రావు అగనంపూడి మంచి సేవకుడు, నేవీ నుంచి వచ్చాడు, మంచి ఉద్యోగం చేశాడు, స్టీల్ ప్లాంట్లో మంచి సేవ కట్టాడు, అనేక మంది సేవకులతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. దేవుడు కరోనా టైంలో, కరోనా అయిన తర్వాత తనను తీసుకున్నాడు. తను ఏం చేసేవాడంటే, నేను ఎప్పుడు కూడా మీటింగ్కి ఆ మీదకి ఎక్కన, ముందే చెప్పేస్తాను వాళ్ళకి, నన్ను పిలవద్దు అని చెప్పి ఏదో టైంకి వచ్చి వెనకాతలు కూర్చుంటాను. బీకేరావు వచ్చి అనేవాడు, బ్రదర్ మనందరం సీనియర్స్ మీరు ఇక్కడ కూర్చున్నారేటని చేయి పట్టుకుని ఇచ్చుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడి వరకు? స్టేజ్ వరకు. నేను మధ్యలోనే, అలా కాదు ఇక్కడ కూర్చున్నాంలేండి అని. అంటే కొంతమందికి మనం సీనియర్స్ కదా, నాకెందుకు అక్కడ అవకాశం లేదు, అయ్యో మీరెందుకు ఇక్కడ కూర్చున్నారు, తనే కాదు మనల్ని కూడా తీసుకొని వెళ్ళిపోయి ఆ మీదను కూర్చోబెట్టాలి. మీదన స్థానం లేదనుకోండి, ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళిపోతారు. నన్ను గౌరవించలేదేటని చాలామంది అలాగే చేస్తూ ఉంటారు. వాళ్ళని గట్టి పిలకపోతే స్టేజ్ మీదకి ఇంకా అక్కడ 10 నిమిషాల తర్వాత కనబడరు. మళ్ళీ ఫోన్ చేసి ఏంటి బ్రదర్ అంటే, నాకు వేరే ప్రోగ్రాం ఉందండి, నన్ను ఒత్తివే. తర్వాత మళ్ళీ తెలిసి నన్ను స్టేజ్ మీదకి పిల్లలేదు. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎక్కడ దావీదులో గర్వం అనేదే లేదు. చూసారా, ఎప్పుడైనా ఇలాంటి 4 యుద్ధాల గురించి చెప్తే మనం చెప్పగలమా? ఇంకేదో అనుకుంటాం. దేవుని పిల్లలమైనటువంటి మనము భయం అనేది మనలో ఉండకూడదు. నువ్వు భయపడుతున్నావంటే నువ్వు పాపము చేయుచూ ఉన్నావు, నీ దేవుణ్ణి నువ్వు గనపరచడం లేదు. కోపము నీలో ఉంటే నువ్వు దేవుణ్ణి గనపరచడం లేదు. ఇంకా అపనమ్మకం, అవిశ్వాసం నీలో ఉంటే దేవుణ్ణి నీవు గనపరచడం లేదు. గర్వం అనేది అస్సలు ఉండకూడదు. ఆత్మీయ గర్వం ఉండకూడదు, లోక సంబంధమైన గర్వం ఉండకూడదు. ఆ గర్వాన్ని కూడా మనము అంటే చూడండి, మనం ఒక మూలనున్నాం. యాక్చువల్గా
పాత గాజువాక జంక్షనే కానీ మనం ఉంటుంది ఒక మూలని. దేవుడు ఎన్నుకున్నప్పుడంట ఎంత మూలన మనం ఉన్నా మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. అన్ని రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి దైవజనుడు, ప్రతి చర్చ్ అందరిని విజిట్ చేసి మీటింగ్స్ కండక్ట్ చేయడానికి దేవుడు తీసుకెళ్ళాడు. ఇక్కడ మేము పెట్టినప్పుడు ఎంఏ పాల్ గారు, రాజస్థాన్ నుంచి వచ్చావు బాబు తమ్ముడు, ఇక్కడ మళ్ళీ ఎడారిలోకి ఎందుకు వచ్చామని అంటే అప్పుడు ఏ ఇల్లు లేవు, ఆటోలు కూడా రావు. ఇంట్లో అక్క, పెద్ద అక్క, బాబు ఇదేట్రా ఈ ఏరియా ఎన్నుకున్నావు అన్నట్టు. చూసిన వాళ్ళందరూ అలాగే అన్నారు. ఈ దినం అంటున్నారు, అబ్బా ఇది ఎంత ప్రశాంతమైన ప్లేస్ అండి. టైం తీసుకుంటుంది, తగ్గుండాలి, ఒగ్గుండాలి. దేవుడు నువ్వు ఏ మూలనున్నా నేను కనపరుస్తాడు, ఏ మూలనున్నా, అది మర్చిపోవద్దు. సో ఇప్పుడు నేను ఫాస్ట్గా చదివేస్తాను. 41 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను, మీరు ఆలకించండి. మనం ముగించుకోబోతూ ఉన్నాం. డాలు మోయేవాడు తన ముందు నడవగా ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతను బాలుడై ఎర్రడివాడును రూపిషియుని యుండుటి చూచి అతన్ని తృణీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీవు మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతున నా ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు అంటున్నాడు, నీవు కత్తెయు ఈటెయు బల్లమును ధరించుకున్న మీదకు వచ్చుచున్నావు. అయితే నేను తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి అగు, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి అగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఎత్తును. అప్పుడు యెహోవా నా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఎంత అద్భుతమైనటువంటి మాటలు! ఈ వచనాలు చదువుకొని ఇంటికెళ్ళి వాడంటున్న మాటలేంటి, దావీదు అంటున్నటువంటి మాటలేంటి. వాడు శపిస్తూ ఉన్నాడు, నా తలాక నేను చూపెడతానంటూ ఉన్నాడు. ఇక్కడ కూడా నేనండం లేదు, యెహోవా పేరిటే వస్తూ ఉన్నాను, యెహోవా యుద్ధము చేసేవాడు అని. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ 5 రాళ్ళు ఏంటి అన్నదంటే ఇంకొక దైవజనుడు ఈ రీతిగా అంటూ ఉన్నాడు, ఆయన యొక్క ప్రెజెన్స్ అంటే దానికి తెలుగులో ఏమంటాం, ఆయన సన్నిధి. హిస్ ప్రొవిజన్, ఆయన సమకూర్పు. హిస్ ప్లాన్, ఆయన ప్రణాళిక సంకల్పం. హిస్ పవర్, ఆయన శక్తి. హిస్ ప్రామిస్, అది. ఇవన్నీ కూడా ఈ 5 తన చేతిలో పెట్టుకుని యెహోవా పేరుడు బయలుదేరాడు. గాడ్ ఈజ్ అలైవ్. చూడండి అక్కడ ఏముందో, ఏమైనా వచ్చిందా? గాడ్ ఈజ్ అలైవ్, దేవుడు సజీవుడు. 26, 36, 46 వచనాలు నేనే చదువుతున్నాను చూడండి. నా దేవుడు సజీవుడు అన్నదానికి 26. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలు నుండి ఈయనందు తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగ్గా. 36వ వచనం. మీ దాసుడనని నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు. 46వ వచనం. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున
ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. 3, 26, 36, 46 వచనాల్లో అద్భుతమైనటువంటి మాటలు మరి దావీదు చెప్పుట మనం చూస్తూ ఉన్నాం. 1 రాజులు 8వ అధ్యాయం 60వ వచనం, 1 రాజులు 8వ అధ్యాయం 60వ వచనం, 61వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలుసుకుందురు. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేసుకొనుటను మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండును గాక. ఇది మరి మన సొలొమోను మహారాజు చేసినటువంటి ప్రార్థన, చెప్తున్నటువంటి విషయాలు. అందుకే 1 తిమోతి 4వ అధ్యాయం 12వ వచనంలో అంటూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు తిమోతితో, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీపనింపనీకము, మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు అని చెప్పి మరి ఆ యొక్క తరఫీదు పొందుచున్నటువంటి ఆ శిష్యుడికి అపోస్తలుడైన పౌలు అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా నీ ఉండుము. అప్పుడు జకరియా 4:6 ఇందాక మనం చూసిన రీతిగా శక్తి చేత బలము చేత కాదు అని నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చెను. 7వ వచనంలో, గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఎంత మంత్రదానవు, నీవు చదును పోయి యొగదు, కృప కలుగునుగాక కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించెను. దావీదు గొలియాతు వైపుకు ఎంత ఫాస్ట్గా పరిగెత్తాడో ఇక్కడ నేను చెప్తాను చూడండి. 17, 48, 49, 50 వచనాలు నేను చదువుతూ ఉన్నప్పుడు దావీదు యొక్క ప్రయాణం చూడండి. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటికై అతనికి ఎదురుగా పోగా దావీదు వానిని ఎదుర్కొంటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుటను కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడి నేలను బోళ్ళ పడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడే, ఖడ్గము లేకయే వడిసెలతో రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. తిని దగ్గర ఏదీ లేదు. ఆ యొక్క పడిపోయినటువంటి వాడి ఆయుధంతోనే వాడి యొక్క తల అయిపోయింది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, దావీదు అరణ్యమందు యొక్క ఎక్స్పీరియన్స్ ఎంత గొప్పదో చూడండి. శ్రమల్లో మీకు వస్తున్నటువంటి అనుభవం చాలా గొప్పది, ఇబ్బందులలో మీకు వస్తున్న అనుభవాలు చాలా గొప్పవి. అయితే అన్ని పరిస్థితులలో కూడా మనం ఈ 4 యుద్ధాలని జయించినట్లయితే దావీదు ఎలాగైతే గొప్ప శౌర్యముతో దేవుని నామ ఘనత కొరకు ఎటువంటి కార్యాలు చేసి ఎంత గొప్ప రాజుగా పేరు పొందాడో, మొట్టమొదటి దేన్ని జయించాడండి? భయము జయించాడు, కోపాన్ని జయించాడు, అపనమ్మకం అవిశ్వాసాన్ని జయించాడు, గర్వాన్ని జయించాడు. ఈ 4 మీద ఎప్పుడైతే జయం పొందాడో ఎదురుగా ఉన్న గొప్ప సాతాను దేవుని ప్రజలందరూ పారిపోవడానికి సిద్ధమైపోయారు. 40 రోజులు వాడే ఛాలెంజ్ వినబడుతుంది కానీ వీళ్ళందరిలో పిరికితనం, కానీ దావీదు నుంచి పిరికితనం పోయింది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మోసే గొప్పవాడు, యేసయ్య గొప్పవాడు, పౌలు గొప్పవాడు. వీళ్ళందరూ ఇటువంటి సవాళ్ళను ఎదుర్కొని గొప్ప ఎక్స్పీరియన్స్తో దేవుని కొరకు ఘనముగా వాడబడ్డారు. ఈరోజు యవనస్తులందరూ ఒకసారి నించోండి. మీరందరూ దేవుని కొరకు వాడబడబోతూ ఉన్నారు. చప్పట్లు కూడా దేవుణ్ణి కనపరుస్తా. కూర్చొని అన్న మిగిలిన వాళ్ళందరూ లేచి నిలబడండి. తల్లిదండ్రులైన మీ అందరినీ కూడా ఈ రోజు నుంచి కూడా ఇటువంటి యుద్ధాలను జయించి దేవుని నామ ఘనత కొరకు రాబోయే దినాలలో మనము కూడా ఆయనను గణపరిచేవారుగా, అనేక సవాళ్ళను ఎదుర్కొని జయం పొందేవారుగా మనం ఉండబోతూ ఉన్నాం. చప్పట్లు కూడా దేవుణ్ణి గణపరుస్తాం. కూర్చున్నమ్మా, కూర్చుందా. ఇప్పుడు 57వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతను పిలుచుకుని పోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొని వచ్చాను. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరి తల ఉందండి ఆయన చేతిలో? గొలియాతు తల. చిన్నవాడు దావీదు.
సౌలు రాజు దగ్గరకు వచ్చాడు పట్టుకొని. అబ్నేరు సైన్యాధిపతి అక్కడికి తీసుకుని వచ్చాడు. అప్పుడు సౌలు ఏమంటున్నాడంటే, ఎవరి కుమారుడు అంటే బుర్ర పాడైపోయింది కదా. ఎవరి కుమారుడు తెలియపడేటి, అన్నిసార్లు సితార వాయించినప్పుడు చంపడానికి పరిగెత్తి అన్ని చేయించడానికి సిద్ధమైనటువంటి వాడు. ఎందుకంటే పిల్లనిస్తానన్నాడు కదా, పిల్లనిస్తానన్నాడు కదా. ఆ యెష్షయా ఎవడు? ధనవంతుడేనా, గొప్పవాడేనా, గొప్ప కులస్తుడేనా, ఎలాంటి వాడు ఒకసారి చూసిరా అని చెప్పడానికి. ప్రియమైనటువంటి వాళ్ళరా, దావీదు 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 అతని గురించి మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఆయన దేవుని పక్షాన్ని నిలబడినటువంటి వాడు, దేవుణ్ణి కలిగి యుద్ధం చేసినటువంటి వాడు, దేవునికే ఘనత మహిమ ప్రభావం ఇచ్చినటువంటి వాడు. అటువంటి దావీదు 4 యుద్ధాలు జయించాడు గనుకే గొలియాతును జయించగలిగాడు. సంఘమైన మనందరము ఆ 4 యుద్ధాలే జయించాలి. చాలా జాగ్రత్తగా ఈ 4 విషయాలు అందరూ. మొదటిది ఏంటండి? గట్టిగా చెప్పాలి, భయము. రెండవది కోపం. మూడవది అపనమ్మకం, అవిశ్వాసం. నాలుగవది ఈ 4 దేవుడు మనకి, మన కుటుంబాలకి, సంఘానికి ఈ 4 మీద ఈ దినము నుంచి, ఈ క్షణము నుంచి ఆత్మదేవుడు ఆ గొప్ప విజయాలను అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ఆరాధనలో ఒక్క 5 నిమిషాల ఆరాధన, ఒక్క 5 నిమిషాల ఆరాధన. దేవుడు మనతో మాట్లాడుతున్న సమయం గురించి మనం చూడొద్దు. మనం తిరిగి వెళ్ళిపోయే సమయం వచ్చింది. గొప్ప ఆరాధన, గొప్ప ఆరాధన. ఈ యొక్క ఆరాధనలో దేవుని నామం గణపరచబడినగాక. గొప్ప ఆరాధన. పిల్లలు ఆరాధన చేయండి. సంఘమైన మనందరం ఆరాధనలో ఏకీభవిద్దాం. దేవుడు గొప్ప కార్యాలు రాబోయే దినాల్లో చేయబోతూ ఉన్నాడు. ఓ జీసస్, వి ప్రైజ్ యు. ఈ నామములో సృష్టి అంతా సృజింపబడెను, ఆ నామమునే స్తుతింతును. ఏ నామములో శాపమంతా క్షమించబడెను, ఆ నామమునే పూజింతును. ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెను, ఆ నామమునే
కృపమయుడైన తండ్రి, అద్భుతమైనటువంటి నీ మాటలతో మమ్మల్ని పులుకొల్పి వెనుకబడిన వారిగా కాకుండా, బలహీనము కాకుండా, శక్తి గలవారముగా సవాలును ఎదుర్కోవడానికి నీవు మా ముందుంచినటువంటి గొప్ప సవాలును బట్టి, దావీదును బట్టి నీకు వందనాలు. గొల్లియాతు వంటి నా తండ్రి ఎటువంటి శక్తులు వచ్చినప్పటికీ, ఎటువంటి సవాళ్లు వచ్చినప్పటికీ నాయన మేము భయపడక ముందుకు సాగడానికి నీవు మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు తండ్రి. భయము, కోపము, అవిశ్వాసం, గర్వం, వాటన్నిటి నుంచి గొప్ప విజయాన్ని మేము పొందుకొని నాయన గొప్పదైన సవాళ్ళను ఎదుర్కొనే శక్తి ఆత్మదేవుడా సిసిసి సంఘ కుటుంబానికి, ప్రత్యేకముగా మా యవన బిడ్డలకు, ప్రత్యేకముగా పెద్దలైన సెల్లేరస్ అందరికీ నీవు నీ నామములో అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నా. వాడుకోబోతున్నందుకు వందనాలు. బయలుదేరి వెలుచుండగా ప్రతి ఒక్కరికి నీ సన్నిధి తోడుగా ఉంచండి. ప్రతి వాని అవసరతలు క్రీస్తు యేసు దివ్య మహిమలో తీర్చండి, మహిమను పొందండి. యేసు దివ్య నామమును బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రభు యేసు నామములకు సంపూర్ణమైన విజయము కలుగును గాక, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సమ్మతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సమ్మతించము. నా ప్రాణమా యెహోవాను సమ్మతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసము తోడుగా ఉండి నడిపించి బలపరిచి కాపాడును గాక, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా.